హాయ్ హలో వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఈరోజు చిచ్చర పిడుగులు ప్రోగ్రాంతో ఉన్నాం. నిజంగానే చిచ్చర పిడుగులతో ఉన్నాము. చిచ్చర పిడుగులు దేనిలో సార్ సినిమాలో వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదట. ధనుష్ గారితో అంతకు ముందే నారప్ప సినిమాతోటి మనకి రాఖీ పరిచయము. వెల్కమ్ టు చిచ్చర పిడుగులు అండ్ ఆల్సో వెల్కమ్ టు అమ్మా న్యూస్ ఛానల్. దిస్ ఈజ్ పవన్. సో సార్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అయింది, ఏంటి మీ రోల్స్ ఏంటి దానిలో? సెప్టెంబర్లో కంప్లీట్ అయింది. ఒక 3 months వరకు జరిగిందా? 53 days షూట్ చేసాం. సెప్టెంబర్లో కంప్లీట్ అయింది లాస్ట్ ఇయర్. ఏంటి ఎందుకంత లేట్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్? అయిపోయింది, ఇంకా 2 daysలో రిలీజ్ ఉంది కదా. అంటే 4 months పట్టింది మీకు పోస్ట్ ప్రొడక్షన్ అనేది అని చెప్పి? అంటే 3-4 months అనేది తెలియదు, అంటే మనం లేవు కదా అందులో పోస్ట్ ప్రొడక్షన్. వేరే సాంగ్ షూట్స్ అవన్నీ జరిగాయి. ఓకే, మాదైతే అప్పుడు అయిపోయింది. ఓకే. ఎన్ని రోజులు చేశారు మీరు మొత్తం? 53 days చేసాము. 53 రోజులు నాన్ స్టాప్గా మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అందరు కలిసి? నాన్ స్టాప్ కాదు, ఫిబ్రవరి నుంచి డిసెంబర్ దాకా గ్యాప్స్లో చేసాం. ఓకే, మంత్లీ స్కెడ్యూల్స్ ఉండే. సో రాఖీ, మీరు నారప్ప సినిమా నుండి వెంకటేష్ చిన్న కొడుకు క్యారెక్టర్ చేశారు. సో అసలు ఎట్లా వచ్చింది మీకు నారప్పలో ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే ఆడిషన్ లాగే వెళ్ళాను సార్ నేను కూడా. దానికి రాజమండ్రి, అది ప్రాపర్ రాజమండ్రి ఉండేది కాదు, అదే రాజమండ్రి మాది ప్రాపర్ రాజమండ్రి. ఆడిషన్ ఎలా వచ్చిందంటే, నేను అంతకు ముందు నుంచి సినిమాలు చేస్తున్నా. స్టార్టింగ్ నేను రంగస్థలం మూవీ చేసా, ఇంకా మజిలీ అని చేసా, ఏబిసిడి మూవీ చేసా. బట్ అవి ఎడిటింగ్లో కట్ అయిపోయినాయి. దాని తర్వాత చాలా ఆఫీసులకి వెళ్ళాను. ఇంకా తెలిసిందే కదా, ఆఫీసుల్లో మేము చెప్తామా అది అంటారు. నేను యాక్చువల్గా నారప్ప ఆడిషన్కి నేను వెళ్ళాను. ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకున్నా. ఏమని? ఎందుకు ఇంకా వెళ్ళినా వేస్ట్ ఏమి ఉండవు, చెప్తా అంటారు. మళ్ళీ లేదు, మేము వాళ్ళ మా ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను. తీరా థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ సీన్లు కట్ చేస్తారు. వాళ్ళ ముందు నేను ఏర్పప్పున అవుతాను. వద్దమ్మా ఇంకా ఇంకా వద్దమ్మా, నేను ఏం చేయను. ఇంకా అన్నయ్య, ఇంకా అమ్మమ్మ వాళ్ళందరితో చెప్పా. యాక్చువల్గా ఇది రివర్స్ లో జరుగుతుంది కదా, ప్రతి ఇంట్లో సినిమాల్లోకి వెళ్తాము అని అంటే వద్దంటారు పేరెంట్స్. అవునవునవును, ఇక్కడ మా ఇంట్లో ఫుల్ రివర్స్. ఎట్లా? హౌ? ఏమో అంటే మా అమ్మమ్మకి బాగా ఇష్టం. దాని తర్వాత మా అన్నకి నన్ను చేయడం అనేది కొంచెం ఇష్టం అంతే. ఓకే. దాని తర్వాత ఇంకా వాళ్ళ ఫోర్స్ బట్టి నారప్పకి ఆడిషన్కి వచ్చా, సెలెక్ట్ అయ్యారు. ఏంటి నారప్ప విశేషాలు ఏంటి? వెంకటేష్ గారు మీతో ఎలా ఉన్నారు? చిన్న కొడుకు క్యారెక్టర్ చేశారు కదా, చాలా అగ్రెసివ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా అంటే వెంకటేష్ గారితో త్రూ అవుట్ ఆల్మోస్ట్ ఒక 60% ఫిల్మ్ ట్రావెల్ అవుతావు నువ్వు ఆ సినిమాలో, ఇజంట్ ఇట్? సో అది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చేసిన సార్ సినిమా ఇది ధనుష్ గారు చేశారు ఫస్ట్. అసురన్ దాని లోపల ఇది మళ్ళా ధనుష్ గారి సినిమాలోనే నువ్వు మళ్ళీ ఫుల్ లెంగ్త్ చేస్తున్నావు. ఇస్ ఇట్ ఎ కోఇన్సిడెంట్? డోంట్ యు థింక్? కోఇన్సిడెంట్ అంటే అట్లేం కాదు. నేను నారప్ప టైంలో చేసినప్పుడు ధనుష్ సార్ని తమిళనాడులో ఉన్నప్పుడు కలుద్దాం అనుకున్నా. ఎందుకని? ఎందుకంటే ఆయన మూవీ రీమేకే కదా చేస్తుంది సార్, కలుద్దాం అనుకున్నాం. బట్ అక్కడ కుదరలేదు కలవడానికి. సార్ తోటి కలిసి చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నువ్వు సీరియల్స్ అవి చేసావు అంటే కదా? నేను 6-7 years సీరియల్స్ చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్ లాగా సీరియల్స్, వెబ్ సిరీస్, మూవీస్. చిన్నప్పుడు అమ్మ నా కోడల, భార్యమని, పసుపు కుంకుమ. ఫస్ట్ పసుపు కుంకుమ సీరియల్ చేశాను. దాని తర్వాత మెల్లగా వెబ్ సిరీస్ చేశాను. ఆహాలో మెట్రో కథలో అండ్ కుబ్బూల్ హే వెబ్ సిరీస్ చేశాను. జవాన్లో ఉంటాను, సాయితరం తేజ్ మూవీలో. అవి కూడా రాఖీ లాగా ఏమన్నా కట్ అయిపోయిన రూపిక నీవి కూడా, లేకపోతే అన్ని అవన్నీ అయ్యాయి? కొన్ని మూవీస్లో అయ్యాయి. సో నెక్స్ట్ అంటే ఇన్ని మూవీస్ కానీ లేకపోతే ఇన్ని సీరియల్స్ కానీ చేసావు కదా, ఏంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి వెబ్ సిరీస్కి, సీరియల్కి, సినిమాకి? అంటే వాట్ డిడ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3? సీరియల్ చాలా కంటిన్యూగా ఉంటుంది, బాగుంటుంది. అందరికి కనెక్ట్ అవుతుంది. ఆంటీస్ అందరు చూస్తారు కదా సీరియల్, అందరు గుర్తుపడతారు. వెబ్ సిరీస్ అంటే ఇట్లా క్లిక్ అయిపోతారు ఈజీగా. మూవీస్ అంటే కష్టం, అంటే చిన్న క్యారెక్టర్ చేస్తే కష్టం, ఎడిటింగ్లో వెళ్ళిపోతుంది అని. సో ఇప్పుడు నువ్వు సీరియల్స్ చేసుకోవడం బెటర్ అంటున్నావా? లేదు, అంటే ఎవరిష్టం వాళ్ళది. నాకు ఇప్పుడు మూవీస్ చేయాలని ఉంది. ఇట్స్ ఫన్. మీరంటే త్రూఅవుట్ ద షూట్ ఇంతమంది 40 మంది మీ ఏజ్ గ్రూపు, మీరు ఎలా ఉండేది మార్నింగ్ నుంచి? అంటే కాలేజ్కి వెళ్ళినట్టే ఉండేదా, లేకపోతే గొడవ చేశారా, లేకపోతే డైరెక్టర్ కానీ హీరో కానీ ఏంటి గొడవ అన్నారా? ఇప్పుడేమో బుద్ధిమంతుల్లా కూర్చున్నావు కానీ మీ ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే చాలా గోల చేసావు మొత్తం షూటింగ్ లొకేషన్. అంటే గోల అంటే అందరూ చేస్తారు. అక్కడ ఒక
ముగ్గురు నలుగురు ఉన్నా సరే గోల అవుద్ది. అలాంటిది 40 మంది ఉన్నారంటే మీరే ఊహించుకోండి ఎంత గోల అయ్యేది రోజు. ఏమేం చేశారు లొకేషన్స్లో? లొకేషన్స్లో అంటే సరదాగా మొత్తం ఫిలిం సిటీ తిరగడం, ఇంకా అక్కడ కొబ్బరికాయల చెట్లు ఉంటుంది కదా, కొబ్బరి చెట్లు అట్లా కొబ్బరికాయలు కోసుకోవడం. కొబ్బరికాయల చెట్లు ఎక్కువ కోసుకున్నారా? చెట్లు పెద్ద కర్ర ఉండేది, ఆ కర్రకి కత్తి ఏదో కట్టేసి ఉండదు ఆల్రెడీ, దాంతో కోసుకోవడం. ఇంకా ఇంకా అలా తిరిగేవాళ్ళం. ఇంకా గేమ్స్ అవి కబడ్డీ క్రికెట్ అవన్నీ ఆడుకునేవాళ్ళం. అంత స్పేస్ ఉండేది, ఆ టైం ఉండేది. షూట్ కి గ్యాప్ మధ్యలో ఉండేది. ఓకే. ఏంటి అసలు మేజర్గా ధనుష్ గారితో మీరు చేసిన క్యారెక్టర్స్లో ఆయనతో పర్సనల్గా కూర్చుని మాట్లాడగలిగింది కానీ, వెంకీ అట్లూరి గారి నరేషన్ కానీ ఎలా ఉంది సినిమాలో? డైరెక్టర్ వెంకీ అట్లూరి బాగుంది ధనుష్ సార్తో యాక్ట్ చేయడం. ధనుష్ సార్కి నాకు కాంబినేషన్లో ఒక సీన్ ఉంటుంది, అప్పుడు సార్ మెచ్చుకున్నారు. నేను అందరు లైక్ చెప్పారు నాకు సీన్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరు అనుకున్నారు నేను సింగిల్ టేక్లో చేయలేనని. నాకు కూడా అనిపించింది సింగిల్ టేక్ అప్పుడు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది మ్యామ్ని సార్ని, మళ్ళీ ఇంకో టేక్ తీసుకుంటానేమో అనిపించి, కానీ సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది. సో సార్ అప్రిషియేట్ చేశారు, ఇలా వెరీ గుడ్ బాగా చేసావు అని చెప్పి. ఏంటా సీను? అది లీక్ చేయకూడదు, థియేటర్లో చూడండి బాగుంటుంది. ఓకే. సో ధనుష్ గారితో చేసిన ప్రతి సీను ఇంటెన్స్ తోటి ఉందా, లేకపోతే చాలా ఫన్ గోయింగ్గా ఉందా? ఓవరాల్ సినిమా ఈజీగా ఉందా, లేకపోతే ఇట్స్ సీరియస్ మూవీ? అది చెప్పండి చాలు. ఇట్స్ ఫన్ మూవీ, క్లైమాక్స్ సీరియస్గా ఉంటుంది. అంటే ఫన్ అని చెప్పలేం, సీరియస్ అని చెప్పలేం. సినిమా చూస్తే ఆటోమేటిక్ గా చేసావు కదా 55 days చేసినప్పుడు. ఇప్పుడు జానర్ ఏంటి సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. సినిమా అంతా ఎడ్యుకేషన్ పర్పస్ ఉంటది. అంటే సినిమా ఎలా చెప్పాలంటే ఒక లైన్ లో చదువు మీద కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి చదువు పడుతుంది సినిమా చూస్తే. చదువు మీద ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చదువుకోవాలని. ఓకే. అది ఇప్పుడు అవసరం అనుకుంటా కదా, ఇప్పుడు అందరికీ అవసరం, పిల్లలందరికీ. ఓకే. ఏంటి మీ దానిలో ఎక్కువగా గొడవ చేసిన మీ స్టూడెంట్ ఎవరు మీ ఫ్రెండ్లలో? మా ఫ్రెండ్లలో అంటే గొడవ అని కాదు, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. అంటే అది నాకే తెలుసు. ఎవరు వస్తాడు నెక్స్ట్ వస్తాడు, రాజేష్ అని ఒక అబ్బాయి ఉంటాడు. అంటే ఆయన ఎప్పటి నుంచో ఉంటాడు. ఎలా మాట్లాడతాడంటే ఒక 45 years నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అన్ని విషయాల కోసం. అంటే ఇప్పుడు ఇక్కడే కనుక ఉన్నాడు గబుక్కుని, నేను ఇప్పుడు మీ తర్వాత నేను పిలిచాను అనుకో, అతని ముందు కూడా అదే చెప్తా అంటే ఫీల్ అవుతాడు. కానీ ఫీల్ ఏమవుడు, కానీ అది ఒకటే ఆయన దగ్గర బాగుంటది. వాడి దగ్గర మనం ఎన్నన్నా ఏం చేసినా చాలా జోక్ గా తీసుకుంటాడు, ఎప్పుడు సీరియస్ అవడు. ఆడ మమ్మల్ని అడగ మీద సరదాగా సీరియస్ అయిపోతాం ఒక్కొక్కసారి, దానికి ఆడు ఫీల్ అవుతాడు. ఎట్లా ఇంకా లొకేషన్లో మీకు మర్చిపోలేని సీన్, చాలా కష్టం ఇది చేయటం అనే సీన్ ఏదైనా ఉందని? ఒక సీన్ అనిపించింది. అది ఏంటంటే ఇప్పుడు మనం హ్యాపీ అంటే చేయగలం, చేసేస్తాం. సాడ్ అన్నా కూడా చేసేస్తాం. ఇది హ్యాపీ ప్లస్ ఒక ఎమోషన్ తోటి చేయమన్నారు, అంటే ఒక ఎక్స్ప్రెషన్. ఓకే. దానికి కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ టేకులు తీసుకున్నా. అంటే నీ సంబంధించి? నాకు సంబంధించి. ఓకే. నీ సింగిల్ సీన్స్ కూడా ఉన్నాయా? సింగిల్ సీన్స్ అంటే చాలా అందరికీ ఉంటాయి. మొత్తం ఉన్న 40 members లో హాఫ్ కి అందరికి సింగిల్ సీన్స్ ఉంటాయి, అందరికి సెపరేట్ జానర్స్ అంటూ ఉంటాయి. ఓకే. ఇంకా ఏంటి అంటే మూవీ గురించిన విశేషాలు ఏంటి? మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సార్ మూవీకి వెళ్ళే ముందు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది? మాకు న్యూస్ ఏంటంటే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అని. అవునా? చేశారా మీరు ఇంతకు ముందు ఆయనతోటి, పవన్ కళ్యాణ్ తోటి మూవీ కానీ లేకపోతే ఏదైనా? ఇంతవరకు మీరు ఎవరు చేయలేదు కదా. ఓకే. అంటే ఆయన వస్తారు అని అనుకుంటున్నారు ప్రీ రిలీజ్కి. ఈజ్ ఇట్ అంటే మీరు యూనిట్లో భాగం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇంకా మాకు కూడా ఫైనల్ ఇంకా తెలియదు. రేపే కదా? అదే రేపే చెప్తా అన్నారు, ఇంకా ఈవినింగ్ లోపు నైట్ లోపు చెప్తా అన్నారు మాకు కూడా. ఓకే. ఇంకా ఎవరనేది ఇంకా మాకు కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు యువర్ పాయింట్, నారప్ప సినిమా చేసేటప్పుడు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఆయన, అంతేనా? నీ క్యారెక్టర్ అందులో నేను చూసిన దాని ప్రకారం కొంచెం విగరస్గా పొగరుగా సమాధానం చెప్పడం కూడా నాకు తెలుసు అన్నట్టుగా ఉంటుంది. సో అలాంటివి చేసేటప్పుడు అంత పెద్ద హీరో సీనియర్ ఆర్టిస్ట్తో చేసేటప్పుడు మరి మీరు ఎలా బ్యాలెన్స్ ఎలా చేయగలిగారు? అంటే మీ ఏజ్ కూడా అంత కాదు కదా, 17 years యువర్ అరౌండ్ ఆ టైంలో, ఇప్పుడు 19 కదా. సో ఆయన మీకు చెప్పిన సజెషన్స్ కానీ లేదా ఆయన కోపం వచ్చిన సందర్భాలు కానీ ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ కానీ, బికాజ్ ఈజ్ అ సూపర్ స్టార్ హియర్. నలుగురిలో ఒక టాప్ స్టార్స్ లోపల 5-6 ఒకరు వెంకటేష్ గారు అంటే.
సో ఆయనతో ఎలా స్క్రీన్ షేర్ చేసుకోగలిగారు, మీరు ఎక్స్పీరియన్స్ ఏంటి దాని లోపల మెయిన్గా? అంటే ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది వెంకటేష్ సార్ తోటి చేయడం. అంటే ఇన్సిడెంట్స్ అంటే ఏమీ లేవు. అంటే స్టార్టింగ్ ఫస్ట్ డే భయం వేసింది, భయం వేసి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ కొంచెం తడబడ్డా. దాని తర్వాత వెంకటేష్ సార్ పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని చెప్పారు, ఏం భయపడక, అంతా నేను కూడా ఫ్రీగానే మాట్లాడతా, నువ్వు కూడా నన్ను ఏమి అలాగా సూపర్ అదే హీరో అన్నట్టు అలా చూడకుండా ఫ్రెండ్లీగా కలిసిపో, అందరితోటి కలిసిపో, షూట్ ఉన్నా లేకపోయినా డైలీ షూట్కి వస్తుండు, అందరితోటి మాట్లాడుతుండు, అందరితోటి తిరుగుతూ ఉండు అలా అన్నారు. దాని తర్వాత నుంచి అందరితోటి మాట్లాడడం, అందరితోటి సరదాగా ఆడుకోవడం, జోకులు వేయడం అలా అలా ఇంకా అందరు క్లోజ్ అయిపోయారు. ఇంకా భయం లేకుండా చేసావా? అంటే ఎక్కడ బ్రేక్ కానీ లేకపోతే ఆగిపోవడం కానీ లేకపోతే డైలాగ్ మర్చిపోవడం కానీ ఫస్ట్ మూవీ లేదు. అంటే మాకు వెంకటేశ్వర చెప్పారు చిన్నది, ఎవరైనా అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఉన్నప్పుడు ఏమైనా సీన్ చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో ఎక్కడైనా తడబడినా అక్కడ నీకు ఏది వస్తుంది చెప్పే, నోటికి ఏది వస్తుంది, అంతేగాని ఆగకూడదు మధ్యలో. ఇప్పుడు సంథింగ్ డైలాగ్ చెప్తాం, మధ్యలో అయిపోయాం, ఆ డైలాగ్ అయిపోయినప్పుడు ఏదో సరదాగా నీ లిప్సిక్ ఏదన్నా సింక్ చెయ్యి యాక్షన్ చూపించాను అన్నారు. అలా ఒక సీన్ చేశా అంతే. అవునా? ఏంటది అందులో చేసింది? అందులో అనేసింది ఏంటది? అంటే అలా అన్నా దాని తర్వాత మళ్ళా తీసుకున్నారులే. అది తీసుకుంటారు, అది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ క్లోజ్అప్ షాట్ మళ్ళా చేశారు. అది ఓకే. ఏం సీన్ అంటే అదే ఇలాన్ని నరికేసి వచ్చిన తర్వాత వస్తాం కదా ఇంటి దగ్గరికి, ఇంటికి వచ్చాక కొడతారు కదా, అమ్మ చాలా బాధపడుతుంది చూడలేకపోయినా డైలాగ్ ఉంటది. అక్కడ డైలాగ్ మిస్ అయితే ఆవిడే అందరు నవ్వుకున్నారు, ఎందుకలా అన్నారు అన్నారంటే, సార్ మీరే కదా సార్ చెప్పారు మధ్యలో ఏమైనా మర్చిపోతే అలా చెప్పమని, అందుకే చెప్పాను సార్ అని అన్నా. అంటే మళ్ళీ తీసుకున్నారు దాన్ని. 1 2 3 4 5 6 అంతే 1 2 3 4 5 అంతే. నీ థమ్స్ అప్, నీ పెప్సీ, ఇలాగే అన్నా. అంతే అంతే. ఓకే ఓకే. నువ్వు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏ ఇయర్ లో ఎంటర్ అయ్యావమ్మా? నేను 2013 లో ఎంటర్ అయ్యాను. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 6 or 7 ఇయర్స్. అంటే కెమెరా ఫేస్ చేసేటప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు జనరల్గా స్టేజ్ ఫియర్ లేకపోతేనే చేయగలరు. అంటే నువ్వు హౌ కుడ్ యూ డూ దిస్? భయం ఏం లేకుండే నిజం చెప్పాలంటే. ఫస్ట్ సీరియల్లో ఫస్ట్ షాట్ పెట్టినప్పుడు అంత భయం ఏం లేకుండే, ఎవ్రీబడి వాజ్ సపోర్టివ్. అప్పుడు ఇంకా ఫస్ట్ డే డైలాగ్ కూడా చెప్పేసా, ఇట్ వాజ్ ఈజీ, అంతేం భయం అనిపించాలి ఆ ఏజ్లో. చైల్డ్ ఆర్టిస్ట్, బార్న్ ఆర్టిస్ట్. మీ కాంబినేషన్స్ లో ఏమైనా సీన్స్? మేమని కాదు, చాలా మంది ఉంటారు, మొత్తం 40 మెంబర్స్ అందరూ ఉంటారు, కలిసే సీన్లు ఉంటాయి. వీళ్ళల్లో ఎక్కువగా గొడవ చేసింది ఎవరు? అంటే ఇతనేమో రాజేష్ అంటున్నాడు, రాజేష్ కానీ మళ్ళీ రాజేష్ అంటే మీరు ఫీల్ అవుతారు అలా చెప్తుంటారు కదా. నువ్వు ఎక్కువ వీళ్ళల్లో బాగా గొడవ చేసింది ఎవరు? వీళ్ళ గ్యాంగ్, రాకీ, లిఖిత్, స్పైసీ, రాజాశోక్, వీళ్ళే ఫుల్ అల్లరి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది మొత్తం ఎక్కడున్నా. నీకు ఎన్ని డైలాగ్స్ కానీ ఇవి కానీ ఉన్నాయి సినిమాలో? కాంబినేషన్ ధనుష్ గారితో ఉంది, ఇంకా సీనియర్ ఆర్టిస్టులు ఎవరు? సముద్రకాని గారితో ఉంటుంది క్లైమాక్స్ లో. సో ఈ సినిమా మొత్తం 55 days కంప్లీట్గా మీరు చేశారు. 55 daysలో మీకు అంటే ఇది ఈ ఆర్టిస్టులు ఉన్నారు, ఈ అమ్మో చాలా టఫ్, లేకపోతే ముందుగా మనం సీన్స్ కానీ డైలాగ్స్ పేపర్స్ కానీ తీసుకుందాము అని అలా చేసినవి ఉన్నాయా, లేకపోతే అన్ని చిన్న చిన్న డైలాగ్స్, స్మాల్ డైలాగ్స్, అంటే లెంతీ క్యారెక్టర్స్ కానీ అవి కానీ అట్లా ఏం లేవు? ఆల్ మొత్తం 3 లొకేషన్స్ అని విన్నాను సినిమాకి. ఒకటి ఫిలిం సిటీ, ఒకటి పాలిటెక్నిక్ కాలేజ్ అట్ మసబ్ ట్యాంక్, అండ్ వన్ ఈజ్ అల్యూమినియం ఫ్యాక్టరీ. ఈ 3 షెడ్యూల్స్ లోపల ఉన్నారు. ఈ 3 లొకేషన్స్ నుండి కంప్లీట్ సినిమా కంప్లీట్ అయిపోయిందా? ఓకే. ఎక్కడ మీకు కాలేజ్ సెట్? ఎక్కడ? రియల్ కాలేజ్ అది. ఎక్స్టీరియర్ అల్యూమినియం ఫ్యాక్టరీ. ఓకే. అంటే అక్కడ మేబీ ఫైట్ సీన్స్ కానీ అవి కానీ అక్కడ కంపోజ్ చేస్తుంటారు. ఓకే. సో మీరు అంటే ఇది ట్రై చేశారా నారప్ప తర్వాత? వేరే సినిమాలు అట్లా ట్రై చేసుకుంటూ వచ్చారా? చేస్తున్నా ఇప్పుడు ప్రెసెంట్. ఇంకా సేనాపతి నాకు మూవీ చేశాను నారప్ప తర్వాత. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ జేడి చక్రవర్తి గారి వెబ్ సిరీస్ చేస్తున్నా. ఇంకా గీతార్ట్స్లో ఒక మూవీ చేస్తున్నా. ఏంటి గీతార్ట్స్? గీతార్ట్స్లో పులిస్ వారి అని ఒక మూవీ చేస్తున్నా. పులిస్ వారి శ్రీకాంత్ గారి. ఇంకోటి ఏంటి? జేడి చక్రవర్తి వెబ్ సిరీస్ అయింది. ఓకే. ఇంకా
ఇంకా ఒక గగన వీధిని ఒక కొత్త మూవీ చేస్తున్నా. ఇంకా జరుగుతున్నాయి ఒక 4-5 మూవీస్ అలా. అంటే పీపుల్ స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ యూ యా బయట ఐడెంటిఫై చేస్తున్నారా? ఓకే. ఇప్పుడైతే కొంచెం 2 years ఎందుకు సినిమా వచ్చి కొంచెం గడ్డం జుట్టు అది పెంచింది. అప్పుడు 17 years. అప్పుడు 17 years, ఇప్పుడు 19. నిన్నెక్కడో ఇలా అంతే, నిన్నెక్కడో చూసినట్టుంది అని అంటారు అంతే. నిన్ను సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళు బాగా చూస్తారు కదా రూపిక. సీరియల్స్ ఎవరైతే డ్రామా న్యూస్ గురించి కూడా గుర్తుపడతారు. ఏంటది సీరియల్? డ్రామా న్యూస్ రియాలిటీ షో. అది ఓకే. సీరియల్ ఏదో పాపులర్ సీరియల్ అమ్మనా కోడల. అయ్యా అమ్మనా కోడల. ఓకే. అది ఆ స్టోరీ మొత్తం పిల్లలతో నడిచేది, సో బాగా గుర్తుపట్టేవారు. లైక్ ఇట్ వాజ్ మేకప్ రిలేటెడ్ క్యారెక్టర్ ఉండే. ఓకే, మేకప్ పండు అని అందరూ ఇంకా కలవగానే అదే యాక్ట్ చేసి చూపిస్తారు వాళ్ళు, నువ్వు అలా చేస్తుండే కదా సీరియల్లో అని. అంటే స్టిల్ ఇప్పటికీ మీరు ట్రయల్స్లోనే ఉంటారా, లేకపోతే మీ కాల్స్ అలా రావటం, లేకపోతే కాస్టింగ్ డైరెక్టర్ కాల్స్ చేయటము, ఆన్ కాల్స్ మీరు వెళ్ళడము అట్లానా, లేకపోతే మళ్ళీ ఎప్పటికప్పుడు ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారా? అంటే కాల్స్ వస్తే వాళ్ళు ఆఫీస్కి రమ్మంటారు, ఆఫీస్కి వెళ్తాం అంతే. ఇప్పుడైతే ప్రెసెంట్ నారపతి తర్వాత నాకు కాల్స్ వస్తున్నాయి. కాల్స్ వచ్చి ఆఫీస్కి అంటే ఆఫీస్కి వెళ్తున్నాను. నారపకి ముందు అయితే ఎక్కడ ఆడిషన్లు ఉన్నాయి ఏంటి అని మొత్తం తిరిగాను. అవునా? అంటే నీకు సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఇందులో ఫార్చ్యూన్ 4 దాని లోపల ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అని విన్నాం. సో ఆయన్ని కలిసి నెక్స్ట్ ఆయన చేయబోయే సినిమాలలో అడగటం ఇలాంటివి కూడా చేస్తావు, మొదలు పెడతావు? జరగలేదు. అదే నేను చెప్పలేదు. ఓకే. సో ఏంటి ఇంకా ఏమేమి ఇది చేశారంటే లెసన్స్ కానీ అవి కానీ ఇప్పుడు ఎలా ఏం చదువుతున్నారు మీరు ఇద్దరు? ఇప్పుడు ప్రెసెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. హౌ ఆర్ యూ ఎట్ స్టడీస్? అంటే మీకు క్లాష్ అవుతూ ఉంటుందా ఇప్పుడు సినిమాలకి మీరు చేసే స్టడీస్కి? చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యింది. మా ఫైనల్స్ అప్పుడు కూడా షూట్ ఉండే, కానీ ఇంటర్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారని చెప్పి కొంచెం డేట్స్ అటు ఇటు పెట్టారు. మేము రాలేదు షూట్. ఎగ్జామ్ రాసి కూడా వచ్చాము. ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ వరకు ఉంటే రాసేసి షూట్ అటెండ్. అంటే సినిమా షూట్కి మీ క్లాసెస్కి ఏమి క్లాష్ ఎప్పుడు కాలేదా మీకు? అయ్యింది, బట్ ఇంకా 1 night ముందు చదువుకొని రాసేయడమే ఇంకా, లేకపోతే షూట్ గ్యాప్స్లో చదువుకునే వాళ్ళు. అక్కడ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు, మా కాలేజ్లో కూడా సపోర్ట్ చేస్తారు. పాస్ అయ్యారు ఎందుకు? పర్లేదు, బాగానే రాత్రి చదువుకొని రాసేయడమే అని చెప్తుంటే అంతే. లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తే చదివేస్తాం కదా. ఓకే. ఎప్పుడు మీకు ఎంత ఇబ్బందికరంగా ఏమి అనిపించలేదు? ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? మూవీసా లేకపోతే అలాగే సీరియల్స్ కంటిన్యూ చేస్తా? లేదు, మూవీస్. నీ ప్యాషన్ ఏంటి దాని లోపల మెయిన్గా? నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండ్ మూవీస్లో ఇప్పుడు చాలా చేయాలనిపిస్తుంది. అందుకే ఇప్పుడు బికాస్ దిస్ గోస్ టు మెనీ ఆడియన్స్ కదా, సీరియల్స్ కన్నా ఇది ఎక్కువ ఆడియన్స్కి వెళ్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ నాగశౌర్య మూవీ ఒకటి చేస్తున్నా. ఇంకా ZEE5లో బహిష్కరణ అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ కొంది, అది కంప్లీట్ అవుతుంది. ఓకే. సో వాట్స్ యువర్ ప్లాన్స్? నా ప్లాన్స్ అంటే డిగ్రీ కంప్లీట్ చేయాలి, ఇంకా మూవీస్ సైడ్ నేను మొత్తం అంటే ఒక మంచి యాక్టర్ అవ్వాలని అంతే. ఓకే. సో అక్కడ సీనియర్ ఆర్టిస్టులు కానీ సార్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సీనియర్ డైరెక్టర్స్ కానీ రావడం జరిగిందా? వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వడము లేకపోతే వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకోవడము అలాంటివి అట్లా ఏం జరగలేదు. అంటే వచ్చారు డైరెక్టర్స్, బట్ కాంటాక్ట్ అవ్వలేదు. త్రివిక్రమ్ గారు వచ్చారా? ఓకే. అంటే ఆయనదే కదా, అంటే ఆయన హీజ్ ఆల్సో నెక్స్ట్ నాగవంశీ గారు మెయిన్ ప్రొడ్యూసర్ సితారా ప్రొడక్షన్స్ కదా. ఓకే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ధనుష్ గారికి కూడా ఈ సినిమా. అండ్ హౌ ఈజ్ ఫ్లూయెంట్ ఇట్ ఇన్ తెలుగు స్పీకింగ్లో? ఆయనకి ఏదైనా ప్రాంప్టింగ్ లాంటిది ఏదైనా ఉందా, లేకపోతే ఆయన డైలాగ్స్ చెప్పగలిగాడు? సీన్ ముందు స్క్రిప్ట్ చూసుకొని సింగిల్ టేక్ లో చేసేసేవారు, ప్రాంప్టింగ్ ఏం లేదు, సరే చెప్పేవారు. ఓకే. యా, యూస్ టు ప్రాక్టీస్ బిఫోర్ ద సీన్, కాన్సెప్ట్ చూసుకొని చేసేసేవారు. ఈ నోస్ తెలుగు లైట్ గా ఓకే మాట్లాడతారు, డైలాగ్స్ అవి ఒకసారి చూసుకొని చెప్తారు. అంటే టఫ్ కదా, ఇప్పుడు నీకు తమిళ్ మాట్లాడడం అంటే నువ్వు మాట్లాడలేవు. ఎంత తెలుగులో తమిళ అక్షరాలు రాసుకున్నా కూడా అది ఇమ్మీడియట్గా చెప్పడం అనేది కష్టమే కదా. సో అలా సింగిల్ టేక్లో చెప్పడం అనేది గ్రేటే. సో మీకు అరే ఈయన ఎంత సూపర్ స్టార్ ధనుష్ ఎందుకు అయ్యారు? ఎస్, ఈ క్వాలిటీ ఉంది కాబట్టి సూపర్ స్టార్ అయ్యారు. ఇప్పుడు ఒక్కొక్క దానిలో మీరు చూసినట్టయితే ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే మహేష్ గారు, లేకపోతే మన దగ్గర ఉన్న పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వీళ్ళందరూ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు, అంటే ఎక్స్పర్ట్స్. సో అలా
ధనుష్ గారు యాక్టింగ్కి ఆయన ఇంతకుముందే ఫస్ట్ స్టార్టింగ్ నుండే షమితాబ్ సినిమాతోటి ఈజ్ అ పాన్ ఇండియా స్టార్. అమితాబ్ బచ్చన్ తోటి కూడా ఆయన చేశాడు. సో ఆయన అంత పెద్ద స్టార్ అవ్వటానికి మేబీ దిస్ ఈస్ ద రీజన్ అని మీరు అప్కమింగ్ ఆర్టిస్టులు ఏం అబ్జర్వ్ చేశారు? టు బి డౌన్ టు ఎర్త్, చాలా హంబల్ సార్. అసలు ఎవరిని ఒక మాట అన్నారు, మేము ఎంత అల్లరి చేసినా ఏమనేవారు కాదు. షార్ట్ గ్యాప్స్లో కూడా ఫోన్ చూసుకుంటారు ఈ మధ్య చాలా మంది, లేకపోతే క్యారవాన్కి వెళ్ళిపోతారు. సార్ అక్కడే ఉండేవారు, లైట్ మొత్తం సెట్ చేసేవారికి కార్నర్లో చేరేసుకొని బుక్ చదువుకునేవారు. హీ డజంట్ యూస్ ఫోన్ సో మచ్. చాలా హంబల్గా ఉండేవారు, చాలా కేరింగ్ ధనుష్ గారు. ఓకే, ఆయన కలవటానికి ఇంకెవరైనా వచ్చారా? వాళ్ళ మిస్సెస్ సౌందర్య గారు సన్స్ వచ్చేవారు, వాళ్ళ సన్స్. ఓకే, వాళ్ళు కూడా సెట్లో ఆడుకునేవారు వాళ్ళు వచ్చి. సో చెన్నైలో ఏమన్నా జరిగిందని షూటింగ్? చెన్నైలో ఏమీ జరగలేదు. ఓకే, సో ఇంకా ఏంటి షూటింగ్ విశేషాలు కానీ, లేకపోతే మీ మెమరీస్ ఏంటి? లేకపోతే ఇంతకు ముందు ఈ సినిమా చేసేటప్పుడు ఇలా జరిగింది ఇట్లా జరిగింది అనడానికి ఏమన్నా ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా ఉన్నాయా? ఇన్సిడెంట్స్ అంటే ఏమి లేవు. మీ ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు ఎలా ఉంటుంది? మీ కాలేజ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ యు ఆర్ అన్ యాక్టర్ నౌ, ఒక 4-5 చేసేసావు. అఫ్ కోర్స్ కొన్ని ఎడిట్లో కట్ అయినప్పటికీ యూ హ్యావ్ గాట్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ హ్యావ్ ఫ్యూ మూవీస్ ఇన్ యువర్ హ్యాండ్. సో హౌ డూ యూ ఫీల్ ఎట్ యువర్ కాలేజ్, ఓన్ కాలేజ్లో? ఓన్ కాలేజ్లోకి అప్పుడప్పుడు అంటే ఒక మంత్లీ ఒక 2-3 టైమ్స్ వెళ్తూ ఉంటాను. అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్తే ఇంక అందరూ కాలేజ్కి వెళ్తే అందరూ హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ సరదాగా అంటారు అంతే. ఓకే, సో కమింగ్ టు యువర్ ఫ్రెండ్ సర్కిల్, ఎక్కువ ఎవరిని ఏడిపించారు మీరు? అంటే మూవీలోనా లేకపోతే బయట? మూవీలో కాదు, బయటే. బయట అంటే బయట ఎవరిని ఏడిపించను. నాకు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ అంటే ఒక 3 ఉంటారు. స్కూల్ ఏజ్లో ఒకడు హరి అని ఉంటాడు, ఇప్పుడు కాలేజ్ ఇంటర్లో ఒకడు అజయ్ అని ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు వాళ్ళిద్దరు అంటేనే బాగా ఇష్టం. ఇంకెవరితోటి ఎక్కువ మాట్లాడను, ఎక్కువ పరిచయాలు పెంచుకోను. ఇంకేమన్నా వాళ్ళిద్దరితోటి చెప్పుకుంటాను అంతే. ఇంకోడు మళ్ళీ డిగ్రీ వచ్చిన తర్వాత షార్న్ అన్న ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అంతే. ఓకే, సో ఇప్పుడు సార్ సినిమా గురించి ఇంకొన్ని ముచ్చట్లు కూడా మనం తెలుసుకునే ముందు ఇంకో ఇద్దరిని ఈ సినిమాలో చేసిన ఇంకో ఫన్నీ క్యారెక్టర్స్ ఇంకో ఇద్దరిని మనం చేసుకుందాము. మన వాళ్ళని చిన్న బ్రేక్ తర్వాత మనం మళ్ళీ కలుద్దాము చిచ్చర పిడుగులు ప్రోగ్రాంలో. హైదరాబాద్ తెలంగాణలో జిల్లాకో వైవిధ్యం, జిల్లా బులెటిన్లు, జిల్లా డైరీలు, స్థానిక వార్తలు అన్నీ మీ అమ్మా న్యూస్ లో. వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం అమ్మా న్యూస్. వాళ్ళ పార్టీకి ఒక అధ్యక్షుని పెట్టుకున్నారు. అధ్యక్ష, ఇక ఆయన పేరు ఆయన గురించి నేను చెప్పను కానీ, ప్రగతి భవన్ ను బాంబులతో బద్దలు కొడతాం, బయట బ్లాక్ మెయిల్ చేస్తాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని రూట్ టు ఇన్కమ్ గా మార్చుకుంటాం, ఆర్టీఐ పేరిట అడగోలుగా బ్లాక్ మెయిల్ దందాలు చేస్తాం. అధ్యక్ష, అందరికీ తెలుసు అధ్యక్ష. ఇప్పుడు వారు చెప్తున్న రంగారెడ్డి జిల్లా, నేను కూడా అదే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. రంగారెడ్డి జిల్లా భూములు, హైదరాబాద్ భూములు, ఇవన్నీ కూడా ఒక మీ దగ్గర దఫ్తర్ నడుస్తుంది మీ పార్టీ అధ్యక్షుని దగ్గర. ఆ దఫ్తర్ సెపరేట్ ఆఫీసులో రిటైర్డ్ తహసీల్దార్లతో సహా కొంతమందిని కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని, ప్రైవేటు వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసే వాళ్ళకి ధరణి వల్ల ఇబ్బంది ఉంటుంది సార్. శ్రీధర్ బాబు గారికి ఉండకూడదు. శ్రీధర్ బాబు గారితో నా విజ్ఞప్తి ఏమంటే, ఫార్మా సిటీలో శ్రీధర్ బాబు గారు ఇంతవరకు 1 ఎకరం కాదు, 1/2 ఎకరం కాదు, 1 గజం కూడా కేటాయించలే. మీరు తెలుసుకోండి, తెలియకపోతే తెలుసుకోండి. రేపు ఇండస్ట్రీ పరిశ్రమల పద్దుంది, వివరంగా మాట్లాడండి. కానీ మిస్లీడ్ చేసే విధంగా సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ప్రభుత్వ అడ్డగోలు ఆరోపణలు చేసి ప్లీజ్ టెండర్ అండ్ అపాలజీ. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఫార్మా సిటీలో 8 లక్షలు ఇచ్చి 1,30,00,000 అమ్ముకున్నాం. కొంతమంది దళారులు వచ్చి వాళ్ళు చెప్పినట్టుగా చేసే వాళ్ళు సంతకాలు పెట్టి కలెక్టర్లను నియమించి భూ దోపిడీకి పాల్పడ్డారు. ఇవాళ నా మీద రామారావు గారు ఏదైతే ఆరోపణ చేసిన భూ దందాలకు పాల్పడుతున్నాడని నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఎక్కడైనా నా మీద ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించండి, నేను సిద్ధంగా ఉన్నా. అదే విధంగా సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతంలో 2014 నుంచి ఈనాటి వరకు జరిగిన లావాదేవీలు 2014 కంటే ముందు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వ భూములుగా నమోదు చేసి 22A అంటే నిషేధిత జాబితాలో చేర్చిన భూములను ఎన్ని వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏ నాయకుడు చేయలేని సేవలు చేస్తుండు కంది శ్రీనివాసరెడ్డి గారు. ఇలాంటి అన్నదానం సేవలు కానీ, అంబులెన్స్ సేవలు కానీ ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయలేదు. అధికారంలో ఉన్న నాయకులు కూడా చేయలేదు. ఏ అధికారంలో లేకున్నా కంది శ్రీనివాసరెడ్డి వచ్చి ఇక్కడ ఆదిలాబాద్ ప్రజలను చూసి సేవ చేస్తుండు. ఇది ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉన్నదని ప్రతి ఒక్కరు అంటారు, కానీ డెవలపింగ్ మాత్రం ఏ డెవలపింగ్ లేదు. కంది శ్రీనివాసరెడ్డి గారు అచ్చి నుంచే కొంచెం సేవలు మంచిగా చేస్తుండు, అన్ని చేస్తుండు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పక్కా ఈసారి కంది శ్రీనివాసరెడ్డి రావాలని అందరూ ఇక్కడ యువత గాని, ఇక్కడ ఏ నాయకులన్నా గాని రావాలని కోరుతున్నారు. ఆయన ఎంక్వైరీ చేసినా ఆయనదే పేరు వినబడుతుంది, సర్వేలు చేసినా కూడా ఆయన పేరు వినబడుతుంది. ఎటు మండలాలకు పోయినా, ఎటు పోయినా, ఏ పల్లెలకు పోయినా కందిసీన్ అన్నదే పేరు వినబడుతుంది. అందుకని చెప్పేసి ఈసారి బార్ వన్ సైడ్ కంది శ్రీనివాసరెడ్డి గెలాలా, కంది శ్రీనివాసరెడ్డి రావాలని ఆదిలాబాద్ ప్రజలు, ఆదిలాబాద్ నియోజకవర్గం అందరూ కోరుకుంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డి గెలుపు పక్కా అని చెప్పి అంటున్నాం మేము. ఎవరు ఎన్ని సర్వేలు చేసినా కూడా ప్రథమ స్థానంలో శ్రీనన్న ఉండడం అనేది చాలా ఆనందకరం, అదృష్టం, ఆదిలాబాద్ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. వెల్కమ్ బ్యాక్ టు చిచ్చర పిడుగులు. ఈరోజు మనం సార్ సినిమాలో రచ్చ చేసిన చిచ్చర పిడుగులు ఇందాక ఇద్దరిని చూసాము. ఇవాళ ఇంకో ఇద్దరు, రాజా అశోక్ అండ్ స్పైసీ కిరణ్ అట. ఎంత స్పైసీగా మాట్లాడతాడో చూద్దాం మనం ఈరోజు. సో ఏంటి స్పైసీ కిరణ్, ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం. పక్కనే ఉన్న నీ మీదకి వచ్చింది చూసా, నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఆఫ్ ద లైన్. యాక్చువల్గా నీ మీదే రచ్చ చేసావంట. స్పైసీ ఏంటి స్పైసీ అంటే ఏంటి? స్పైసీ కిరణ్ అంటే ఏంటి? అంటే బాగా మనుషులు గట్రా సతాయించేస్తున్నా. చాలా హంబుల్గా చెప్తున్నావు, ఏం పర్లేదు, మా ఆడియన్స్కి తెలుసు. నిన్ను చూస్తే అర్థమవుతుంది నువ్వు చాలా హంబుల్గా. యాక్టింగ్ అక్కడ పెద్ద కెమెరా, చిన్న కెమెరాలు ఇంటర్వ్యూల్లో అక్కర్లేదు, చెప్పు పర్లేదు. అంటే ఒక పర్సన్ బాగా సతాయించడం, అలాగా బాగా ఆడేసుకోవడం, వాడికి చిరాకు వచ్చి దండం పెడతాడు, వదిలే అన్న రేంజ్ దా తీసుకెళ్తాడా పక్కా తప్పకుండా. ఎట్లా స్టార్ట్ చేస్తావు అసలు ఇది ర్యాగింగ్ లాగా? అంటే సార్ సినిమాలో ఉన్నాయి ఎలాంటి సీన్స్? లేదు అంటే సినిమాలో కూడా సేమ్ అలాంటి ఒక అరగెంట్ క్యారెక్టర్ ఆ టైపే ఉంటది కదా మూవీలో కూడా. అంటే బయట అతని గురించి, నీ గురించి తను చెప్తున్నాడు, తన టర్న్ వస్తుంది, తన గురించి నువ్వు చెప్పు. కానీ నువ్వు చెప్పు. అదే సార్ సేమ్. అంటే ఇప్పుడు ఒక మనం ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్ చేసామంటే వాడికి బుక్ అయిపోయినట్లే. యాక్చువల్లీ నేను ఏంటంటే సైలెంట్ గా కూర్చుంటున్నాను, అంటే నన్ను కిలికితే చేస్తారు అన్న డైలాగ్ ఉంటది కదా, అలా ఉంటది అనమాట. ఫస్ట్ నన్ను ఎవడన్నా కిలికితే ఇంకాడికి నరకం చూపించేస్తాను. సినిమాలో డైలాగ్ ఉంది కదా, సినిమాలో డైలాగ్ రాసినట్టుంది, సేమ్ అంతే ఉంటుంది. అలాగే ఉంటాడు, టార్చర్ పెట్టేస్తాడు. ఈ జోలికి వెళ్ళకూడదురా బాబు, పొరపాటు మనం రిలీజ్ అయిపోతాం ఈవినింగ్ కి. ఎందుకు ఇలా ఇబ్బంది పెడతానంటే అప్పుడు మనకు గుర్తొచ్చుకుంటాడు. అప్పుడు గుర్తొచ్చి ఓకే తప్పైపోయిందిరా బాబు, ఇంకొకసారి నేను ఇలాంటి చేయనని చెప్పి. ఇప్పుడు వెంకయ్యట్లూరి గారి దగ్గర మీ పెర్ఫార్మెన్స్ ఇలాగే ఇచ్చి ఆయన మిమ్మల్ని తీసుకుని ఉంటాడు. లేదు కరెక్ట్, ఇలా మెలికలు తిరుగుతారు సార్. అలా తిరుగుతావా స్టార్టింగ్? ఏంటి ఆడిషన్లో? ఓకే, సినిమాలో అంటే నీ రోల్ ఏంటి అనేది చూస్తాం. ఆడిషన్స్లో ఏంటి, ఏం చేయమన్నారు వెంకయ్యట్లూరి గారు? జనరల్గా ఒక ఆడిషన్లో ఇది ఒక సీన్. అంజీ అన్నే తీసుకున్నాను, నాకు అంజీ అన్న బాగా పరిచయం. ఆయన ఎవరో మాకు తెలియదు, అసోసియేట్ డైరెక్టర్. ఓకే, అన్న నన్ను తీసుకొచ్చి పరిచయం చేశారు సార్ వాళ్ళకి. అంటే ఆడిషన్ ఇచ్చాను, ఆడిషన్ ఇచ్చాక సార్కి నచ్చే పిలిపించారు. తర్వాత ఒక 2 days తర్వాత చూసి కుర్రోడు బాగా చేస్తున్నాడు అని చెప్పి వెంకీ సార్ కూడా ఎంకరేజ్ చేయడం, ముందు పెట్టి చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ముందు పెట్టి ఎంకరేజ్ చేశారు. ముందు కాదు ముందు. ఓకే, ఆడిషన్ ఏంటి నేను అడిగింది అది. అంటే అప్పుడు ఇచ్చాను సార్, అదే ఫన్నీగానే ఇచ్చాను 2. అది ఇప్పుడు ఇక్కడ చిన్న కెమెరాలో పెద్ద కెమెరాలో ఇచ్చారు. పర్లేదు. ఏంటి అసలు సీన్ ఏమి ఇచ్చాడు ఆయన? అంటే సీన్ ఏం లేదు, నేనే ప్రిపేర్ అయ్యి వచ్చాను. అది ఇంకా బెస్ట్, నువ్వు ప్రిపేర్ అయింది కాబట్టి ఈజీ నువ్వు చేయటం. స్పైసీ కిరణ్ నువ్వు చెయ్యి. అంత ఐడియా లేదు సార్, ఇప్పుడు ఉందా లేదా? ఉంటా సార్, ఫుల్ టాలెంటెడ్ నెక్స్ట్ లెవెల్. ఇంకా పోనీ నీకు గుర్తున్నది, నీకు నచ్చింది, నీకు ఇష్టమైంది చిన్న పర్ఫార్మెన్స్ చూడాలని ఉంది ఆడియన్స్కి. అంటే
అంత ఐడియా లేదు సార్ ఇప్పుడు డైలాగ్ అంటే. డైలాగులు ఏం చెప్పక్కర్లా, యాక్టింగ్ చెయ్యి. అంటే ఇప్పుడు సునీల్ గారిది ఆ, ఆయనే చెయ్యి. ఇన్స్పిరేషన్ నాకు, ఆయన టైమింగ్ అని రైమింగ్ అని చెయ్యి. అదే చేస్తాను. ఈ చదవటాలు ప్యాస్ అవటాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో టైంకి ఎవడన్నా చూపిస్తే రాయడం కానీ స్లిప్లు కూడా మన వల్ల అవ్వవు. ఇది ఇది ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఉంటుంది, మన హ్యాండ్లింగ్ కూడా ఉంది నీకు. ఈ రేంజ్ లో ఉంటుంది. ఇది కూడా ఉంది. ఇది ఇది ఒరిజినాలిటీ. ఓకే. ఏంటి ఆయన పట్టుకుని 45 ఇండస్ట్రీ అంటున్నావు? 45 ఇయర్స్ ఇండస్ట్రీ, 45 ఇయర్స్ ఎంత ఓల్డ్ అది? అంటే మీకు రాకీ చెప్పే ఉంటాడు అన్ని ఆడికి తెలిసినట్టు అదే పెద్ద మనిషిలాగా. ఆ రాజా అశోక్ నువ్వే? కాదు సార్, నేనే ఆ బాధితుడిని. దుర్మార్గుడు ఈడే. ఏంటి ఏం చేసేవాడు? రాజా అశోక్ మీద ఎన్ని కంప్లైంట్లు ఇస్తున్నారు? ఊరికే ఫన్ కి అంటే మీరు fun కి, టార్గెట్ చేశారా? అంటే ఫన్ కి అంటే ఏమన్నా చాలా ఈజీగా తీసుకుంటాడు సార్, చాలా జెన్యున్ గా మాట్లాడతాడు. అంటే ఇప్పుడు సెట్ లో ఇప్పుడు మేమైనా సీరియస్ అవుతామేమో కానీ ఒక మాట ఎంత ఎంత టార్చర్ చేసినా సర్లేరా పిల్లలరా మీరు అని అంటాడు. దానికి పెద్దోడు 40 years సార్ నా ఏజ్. నేను 45 ఇయర్స్ కాదు కదా, ఈ జస్ట్ కాదు. అలా ఫస్ట్ ఆడే చెప్పుకున్నాడు, అరే నీ వయసు ఎంతరా అని అడిగితే 45 రా అని అడిగాడు. సర్లే ఇంకా అప్పటి నుంచి ఇంకా అలా లేదు సార్, అదేంటంటే రిపీట్ గా అడిగి 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 ఫిక్స్ చేస్తాడు. ఇప్పుడు నేను 45 చెప్తే కానీ వదలలేక, అవును రా నాది 45. ఓకే. ఏమేం చేసావు స్పైసీ కిరణ్ ఇంతకు ముందు? సార్ అసలు స్పైసీ అనే పదం ఎలా వచ్చింది నీ పేరుకు ముందు? అదే చెప్పాను కదా సార్, ఇలాగే కాలేజ్లో ఉన్నప్పుడు అందరినీ బాగా సతాయించేసేవాడిని. అలాగే ఒకసారి ఫెస్ట్లో మంచి స్పైసీ ఫుడ్ ఉంటే మా ఫ్రెండ్స్ ట్యాగ్ లైన్స్ ఉండేవి, కార్తీష్ కిల్లర్, కిరణ్ కోనర్ అని చెప్పి అలా ట్యాగ్ లైన్స్ ఉంటే నాకు ఒక కొత్త నేమ్ పెట్టారు వాళ్ళు, స్పైసీ కిరణ్ అని. ఇంకా అది కూడా బాగుంది కదా అని చెప్పి ఇంకా స్క్రీన్ నేమ్ కింద వాడేసుకున్నాను. అచ్చా, ఇంతకు ముందు ఈ సినిమాకి ముందు ఇంకేమైనా చేసావో వెబ్ సిరీస్లు కానీ? లేదు సార్, ఇదే స్టార్టింగ్ ఫస్ట్ మూవీ సార్. నాది అంటే సార్ సేమ్ ఫస్ట్ మూవీ. అంటే ఎక్కువ ఆడిషన్స్ ఇస్తూ తిరుగుతూ ఉన్నాను హైదరాబాద్ వచ్చాక, అంటే ఫిల్మ్ స్కూల్ అయిపోయాక. ఆఫ్టర్ కోవిడ్ సెకండ్ వేవ్ ఇక్కడికి సార్ ఇలా సార్ అని చెప్పిన షో ఆడిషన్ జరుగుతున్నాయి, ధనుష్ గారి ఫిలిం అంటే ఓకే ట్రై చేద్దామని వెళ్ళాను సార్ అక్కడికి. అంటే చాలా చోట్ల ఆడిషన్లు ఇచ్చారు కానీ అంటే అంతగా చూడరు అనమాట, లైక్ కెమెరా ఆన్ చేసి రెడీ అన్నట్లు నచ్చితే ఓకే పిలుస్తాం అన్న టైప్లో ఉండేది. బట్ నాకు ఇక్కడ ఆడిషన్ తీసుకుంది అంజీ సార్. సో ఆ రోజు పిలిచారు, కూర్చోబెట్టి ఆ ఆడిషన్ ఏమన్నా అన్నారు. ఆడిషన్ ఇచ్చాను, ఆ ఆడిషన్ నచ్చింది, బాగుందన్నారు. ఏంటి మీరు ఇచ్చిన ఆడిషన్? అంటే లైక్ ఒక 2-3 minutes ఉంటుంది సార్. లైక్ అంటే నాన్ స్టాప్ డైలాగ్ లాగా? నాన్ స్టాప్ డైలాగ్ ఏం కాదు సార్ అది. అంటే ఒక 2-3 క్యారెక్టర్స్తో మాట్లాడుతున్నట్లు 2 వేరియేషన్స్. కెన్ యూ డూ ఇట్? బట్ సరదాగా రాకపోతే పెద్ద ఇదేం కాదు కదా. ఎవరు ఇప్పుడు మార్కులు వేయటమో లేకపోతే నీ రెమ్యునరేషన్ తగ్గించడం అలాంటివి ఏం చేయరు కదా. ఊరికే సరదాగా ట్రై ఇట్. డెఫినెట్గా అదేంటంటే లైక్ ఒక యాంగర్ మేనేజ్మెంట్ క్లాసెస్ లాగా, అంటే ఆయన కోపాన్ని తగ్గించుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ లాగా అనమాట. నేను దానికి స్టాఫ్ టీచర్ లాగా. సో ఇలా హాయ్ హలో అందరూ నమస్తే ఎలా ఉన్నారు అంతా, గుడ్ మార్నింగ్ గట్టి చెప్పండి. ఎస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యాంగర్ మేనేజ్మెంట్ క్లాసెస్ అండ్ మై సెల్ఫ్ ప్రశాంత్. అందరూ ముందుగా ప్రశాంత్ అనిపిస్తారు. వై? బికాస్ నేను చాలా కూల్ పర్సన్ అండి. అండ్ ఫస్ట్ ఆల్ మీద కంగ్రెస్ చెప్పాలి. ఎందుకు? ఓకే నేను చెప్తాను. మీరు మీ కోపం తగ్గించుకోవడానికి ఇక్కడ రావటం చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా మనిషికి ఖర్చు లేకుండా వచ్చేది ఉంటే కోపం మీద చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. సో దాన్ని తగ్గించుకోవడం చాలా ఈజీ. లైక్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్హేల్, ఎక్సేల్. సో అలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఈరోజు అలా క్లాస్లోకి. అంటే అండ్ ఫస్ట్ ఆల్ కోపం వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వకూడదు, చాలా కూల్గా కామ్గా డీల్ చేయాలి. అదే నేను చూపిస్తాను. అండ్ కాఫీ సాసరేది నా దగ్గర జాయిన్ 8 months అవుతుంది గట్టిగా. 3 months నుంచి వర్క్ చేస్తున్నాను. సాస్ లేకుండా కాఫీ తాగుతాను. తెలుసా తెలీదా? తెలీదా? బుర్ర ఎక్కడ పెట్టుకోండి ఈడియట్. బుర్ర పెట్టి పంచారు గాడిద. ఎందుకోసం బుద్ధి జ్ఞానం పెట్టుకొని వచ్చేస్తాను. పెట్టప్ప కాఫీ మీద తోల్చేస్తాను సాస్. ఎందుకు వచ్చేస్తారు బుద్ధి జ్ఞానంలోకి యాంగర్ మేనేజ్మెంట్ సో లైక్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. లైక్ ఫ్రస్ట్రేటెడ్ గా ఉండి బాగా ఎంటర్టైన్ చేస్తాడు మొత్తం సెట్ మొత్తం. అందుకని ఆడుకుంటున్నారు మీరు. ఎంటర్టైన్ చేస్తే నేర్చుకుంటారు అని ఆడుకుంటారా? లేదు సార్, తనతో అలా చేస్తేనే ఈ మొత్తం బయటపడతాయి సరదాగా. సో
సో యాంకర్ మేనేజ్మెంట్ క్లాస్ ఇలాంటిది వెంకీ అట్లూరి గారికి ఇవ్వటం, అంటే ఆ రంజీ సార్ అంటే నేను ఇచ్చింది దీనికి రోల్కి ఏం సెట్ కాదు, బట్ రంజీ సార్ చూసి అట్లా ఏం ఉండదు. ఒక సినిమాలో చేసేటప్పుడు నీ పర్ఫార్మెన్స్ నువ్వు ఏ లెవెల్కి నువ్వు తీసుకెళ్ళగలుగుతున్నావు, సీన్ చెప్పినప్పుడు దాన్ని ఎలా డెవలప్మెంట్ చేయగలుగుతున్నావు అని ఉంటుంది నాకు తెలిసినంత వరకు. బట్ అట్లా మీరు ఆ సీన్స్ ఇవ్వరు, ఎందుకంటే అవి లీక్ అయిపోతే బయట కష్టం కదా అది. సో ఇప్పుడు ఒక సినిమా మీరు చేసిన సినిమా సార్ సినిమా ఒకటి లీక్ చేయండి. సార్ ఆల్రెడీ ట్రైలర్లోనే చూసారు మీరు. ట్రైలర్లో మేము చూసాము. ట్రైలర్ సంగతి కాదు నేను అడిగేది. బాగా పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా చేస్తున్నాడు. మంచి ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ కామెడీ కాదు. నువ్వు జనరల్ గా చెప్పు ఇక్కడ. లేదు సార్ నేను ఇలాగే ఉంటాను బయట కూడా. అదే అంటున్నాను, మామూలుగా ఇప్పుడు ఏంటో అక్కడ వెంకీ అట్లూరి గారు మీకు చెప్పి పంపించి ఉంటారు కదా, మీరు ఏం చెప్పకండి పొరపాటును అలా అసలు చెప్పలేదు కదా. చెప్పకపోతే ఇంకా హ్యాపీ చెప్పండి. ఇప్పుడు అదే ఎడ్యుకేషన్ గురించి సార్. అదే అది టీజర్ లో చూసాము. అదే సినిమా 2.5 hours ఉంటుంది సార్. సినిమా 2.5 గంటలు పెద్దాలు ఉంటుంది. మల్టీప్లెక్స్ లో రిలీజ్ అవుతుంది, సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుంది, టికెట్ ధర ఎంత ఉంటుంది అవన్నీ మాకు తెలుసు. సో ఏంటి మీకు మెయిన్ గా జోక్స్ అపార్ట్ మీకు సినిమాలో నచ్చిన సీన్ ఏంటి? నచ్చింది సినిమా స్టోరీ అడగట్లా, నచ్చిన సీన్ ఏంటి? నచ్చిన సీన్ అది ఇది అని ఏం లేదు సార్, అన్ని నచ్చినాయి. అంటే బాగా సేఫ్ గేమ్ లాగా ఉన్నాడు. అంటే ప్రతి సీన్ ఒక్కొక్క ఎలివేషన్ సార్. అవును సార్, ప్రతి సీన్ దాని ముందు సీన్ నెక్స్ట్ సీన్కి ఎలివేషన్. అంటే మేము షూటింగ్ లో చేసేటప్పుడు కూడా లైక్ ఒక సీన్ జరిగింది, నెక్స్ట్ ఇంకో సీన్ జరిగిన తర్వాత మేము లింక్ చేసుకుంటాం. అంటే మాకు కూడా అంత ప్రాపర్ గా తెలియదు కదా సార్. లింక్ చేసుకుంటే అప్పుడు ఫీల్ అవుతాం, వా ఏం సీన్ రాని నిజంగా ఫీల్ అవుతాం సార్. అప్పుడు ఆ మూమెంట్ లో ఫీల్ అవుతాం. మీరు ప్రివ్యూ చూసారా మొత్తం సినిమా? అంటే డబ్బింగ్ కి వెళ్ళినప్పుడు చూసాను సార్ సీన్స్ అన్ని మేము లేని కూడా అదిరిపోయి సార్ ఫిల్మ్ అయితే. వెంకీ అట్లూరి గారు ఒకవేళ ఇది కనుక చూస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు వీళ్ళు లేని సీన్లు కూడా వీళ్ళు వెనకాలకి ముందుకి ఎడిటర్ ఎవరు అదే సార్ డబ్బింగ్ స్టూడియోలో నార్మల్గా రఫ్గా వెళ్ళిపోతుంది కదా సార్ మా సీన్ వచ్చేలేపు. అంటే అలా చూసేసాం డబ్బింగ్ లో. సార్ డబ్బింగ్ లో మా సీన్స్ వరకే చూసాం, అన్ని చూడలేదు. అంటే అన్ని చూడలేదు సార్. అంటే రఫ్ గా మా సీన్స్ ఓన్లీ స్టూడెంట్స్ వరకు మాత్రమే. అంటే డబ్బింగ్ మాదే చెప్పుకోవాలి కదా సార్, అందుకు చూసాం అనమాట. ఎలా రేపొద్దున్న మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్లు ఎవరెవరు రాబోతున్నారు ఐడియా ఉందా మీకు? అంటే ఐడియా లేదు సార్. మీరు వెళ్తున్నారు అట్లీస్ట్? వెళ్తాం సార్. మీకు వచ్చిన పార్సల్ కానీ లేకపోతే మీకు ఇన్విటేషన్స్ కానీ కాల్ చేస్తారు సార్ మాకు? రేపే కదా ఈవెంట్ ప్రీ రిలీజ్? ఈవినింగ్ లోపు కాల్ రావచ్చు. 17th రిలీజ్ మూవీ? ఎస్ సార్, ఫ్రైడే. ఓకే. ఇంతకుముందు ఎక్కడ చేశారా మీరు? అంటే ఇంతకు ముందు చేశాను సార్, రిలీజ్కి దగ్గరలో ఉన్నాయి. అంటే ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. నేను G5లో చేశాను సార్ వెబ్ సిరీస్ ఒకటి. ఏది? ఆనంద్ రంగా గారు, ఓయి మూవీ డైరెక్టర్ ఆనంద్ రంగా గారు. ఆనంద్ రంగా గారు ఓకే ఓకే. ఆయన వెబ్ సిరీస్ చేశాను సార్, ది బ్లాక్ కుట్ అని చెప్పి. సో అది మేబీ నెక్స్ట్ మంత్ ఆర్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో రిలీజ్ ఉంటుంది. ఓకే. అందులో ఏంటి ఫుల్ లెంత్? ఫుల్ లెంత్ చేశాను సార్. అంటే చాలా మంచి క్యారెక్టర్ చేశాను. వెరీ గుడ్. అది ఒక లాయర్ క్యారెక్టర్, జూనియర్ లాయర్ క్యారెక్టర్. సో చాలా మంచి. అందులో స్టూడెంట్, అందులో ఏకంగా జూనియర్ లాయర్. మీరన్నట్టు నెక్స్ట్ సినిమాలో అన్న బాబాయ్ వేషాలు బాగా ఎంటర్టైన్ చేస్తారు సార్. అసలు ఛాన్స్ ఇంకా మంచిది రావాలి కానీ వెళ్తారు ఎక్కడికో. ఎవ్రీవన్ సార్ అంతా. అంటే దీంట్లో సెలెక్ట్ చేసిన వాళ్ళంతా చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు సార్. మొత్తం 40 మెంబర్స్ టాలెంటెడ్ సార్. అసలు అంటే ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీకి చాలా మంచి ఆర్టిస్టులు వస్తారు సార్. మీకు ఇంకో విషయం తెలుసు, తెలుగు, తమిళ్ అండ్ కన్నడ, మలయాళం కూడా అనుకుంటా కదా? తెలుగు తమిళ్ రెండు బైలింగ్వల్. అంటే మీకు తమిళ్లో ఒకవేళ ఛాన్సులు వస్తే మీకు మీ యాక్టింగ్ నచ్చి మీరు అక్కడ తమిళ్లో చేయాలి అని అంటే మీకు ఎలా, అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? తమిళ్ కొంచెం టచ్ ఉందా మీకు? లేదు సార్, అక్కడ చెప్తున్నారు డైరెక్ట్ సీన్స్ అన్ని తెలుగులోనే తీశారు, తమిళ్ డబ్బింగ్ అంతే. అవును సార్. Isn't it? అంటే అలా కాదు సార్, అక్కడే తమిళ డైలాగ్ కూడా చెప్పించేస్తారు సార్. తెలుగు డైలాగ్ అయిపోగానే వెంటనే మళ్ళీ తమిళ డైలాగ్ చెప్పిస్తున్నారు, చెప్పించేస్తారు. రెండు తీసుకుంటున్నారు, డబ్ కాదు అది. ఓకే, రెండు తీసుకున్నారు. అయినా డైలాగ్ ఏమో సార్, రాసిస్తే చైనీస్, భోజ్పూరి అన్నీ చెప్పేస్తాం. డైలాగ్ రాసిస్తే బట్టి కొట్టేస్తాం. ఎమోషన్ అర్థం చేసుకొని చేయడం. ఎమోషన్ అర్థం చేసుకోవాలి. రైట్ సార్, వెల్ సెడ్. ఏంటంటే అదేదో డైలాగులు
బ్లా 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 ఇందాక చాలా ఫన్ చేశాడు మన రాకీ. రాకీ ఫన్ ఏంటంటే ఒక కారణక సందర్భంలో మళ్ళీ మర్చిపోయాను అనుకోండి 1 2 3 అంటే రాకీకి ఏంటంటే సార్ ఇప్పుడు మనకి క్యారెక్టర్ నారప్పలో క్యారెక్టర్ ఉంది కదా సార్, ఎస్టాబ్లిష్ అది ఆ క్యారెక్టర్ తను కష్టపడి వచ్చిందని అయితే నేను అనుకోను. ఎందుకంటే బయట ఆ క్యారెక్టర్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. అది బాగా దొరుకుతుంటారు కదా, అంత హైపర్ యాక్టివ్ ఆ క్యారెక్టర్ లో వెంకటేష్ గారు తంతారు కదా సార్, దానికి డబ్బులు ఉంటుంది. మీరు కొంచెం 10 నిమిషాలు ఉంటే మీరు కూడా ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. చాలా హైపర్ యాక్టివ్, చాలా మంచి ఆర్టిస్ట్. మనకి బాగా సీనియరే కాబట్టి మేము కూడా చాలా బాగా కనుక్కునేవాళ్ళం అండి. అంటే సెట్ ఎలా ఉండేది నీకు ఏంటండి, చాలా బాగా షేర్ చేసేవారు సార్ నాలెడ్జ్. ఇలా ఉండేది ఇలా ఉంటుంది, అరే ఇక్కడ సైలెంట్గా ఉంటారు నువ్వు అంటే నాకు కొంచెం కొత్తగా సార్ సెటిల్ మా అందరికి. అరే డైరెక్టర్ సార్ వస్తారా కొంచెం సైలెంట్గా ఉన్నాడు ఎక్కడ అలా చెప్తాడు. ఓకే, అందరూ అంటే యువర్ ఆల్ యంగ్ స్టూడెంట్ రోల్స్ చేశారు. మీకు ఏదన్నా ఇబ్బంది కలిగిన సందర్భం, లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా ఒక మాట అనేసిన సందర్భం ఏమైనా ఉందా? లేదు సార్, అసలు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అంటే మేమే ఇబ్బంది పెట్టాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మేనేజర్స్ కానీ. చాలా కూల్ డైలాగ్ కూడా సరిగ్గా చెప్పకపోతే సర్లేరా వస్తుంది పర్లేదు చెప్పు అంటే సార్ కూడా, ఎందుకంటే ఆర్టిస్ట్ ని డిసప్పాయింట్ చేస్తే ఆ రోజు సీన్ రాదు. అది ఇప్పుడు మనకి కెమెరా సపోర్టింగ్ ఉన్నాయి, ఇంతకు ముందు అలా ఉండేవి కావు. ఇంతకు ముందు రీల్స్ మొత్తం క్యాన్స్ తీసుకొచ్చి 1.5 2 minutes రీల్, 3.5 minutes రీల్ అనమాట. అది ఆ క్యాన్స్ అయిపోతే అప్పుడు ఆర్టిస్టుల మీద చాలా కోపం వచ్చేది. అదే మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్. అది కూడా ఏంటంటే మీకు ఈ సీన్ ఒక్కసారి 2 సార్లు టేక్స్ అయితే కనుక 3వ టేక్ తీసుకున్న ఆర్టిస్ట్ ఇంకా ఉండేవాడు కాదు. ఇక అక్కడ ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా సరే. ఇప్పుడు అదే విధంగా మీకు క్రికెట్లో కూడా ఆ థీరీ కనబడుతుంది. ఇప్పుడు ఎంత బాగా ప్లేయర్ అయినా కూడా అక్కడ ఉన్న టెన్షన్ తోటి కనుక 1-2 సార్లు కనుక అవుట్ అయితే మళ్ళీ రంజీస్లో బాగానే ఆడతాడు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బాగా ఆడతాడు. మీకు దీని మీద ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఎక్కడ ఎంత బాగా చదివావు అనేది కాదు, రైట్ టైంలో నువ్వు కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేసావా, టాపర్ అయ్యావా అనేది ఇంపార్టెంట్. అదే మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా, మీరు ఎంత ఫన్నీగా, ఎంత జోవియల్గా ఉన్నా, స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే అంతమంది మధ్య లోపల మీరు చేయటం, లేకపోతే అనుకున్న డైలాగు పర్ఫెక్ట్గా ఇది చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే సార్ మాకు ఏంటంటే మాకు ఫస్ట్ సెకండ్ స్కెడ్యూల్కి అంటే జనరల్గా డైరెక్టర్స్కి ఎవరికి అంటే ఆర్టిస్టులు అంతమంది నేమ్స్ గుర్తుండవు. మేము ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ వెంకీ సార్కి ఏంటంటే మా ప్రతి ఒక్కళ్ళ పేరు తెలుసు. సెకండ్ స్కెడ్యూల్కి మా అందరి పేరు తెలుసు సార్కి. అందరినీ పేరు పెట్టి పిలిస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా ఈజీ అయిపోద్ది మాకు. ఇంకా లైక్ చాలా రిలాక్స్ అయిపోతాం, పేరు పెట్టి పిలుస్తారు, అరే నెక్స్ట్ నీకు రా అట్లా. సో నేను ఇంకా షాక్ అవుతాను అదే విషయాన్ని. లైక్ అందరి పేర్లు ఎలా గుర్తుంటాయి, మాకే సెట్కి వెళ్ళిన థర్డ్ స్కెడ్యూల్కి మా పేర్లు గుర్తున్నాయి. బట్ సార్కి ఏంటంటే సెకండ్ స్కెడ్యూల్కే మా అందరి పేర్లు పెట్టి పిలిచి చాలా ప్యాంపరింగ్గా చాలా బాగా చేయించుకునేవాళ్ళు మమ్మల్ని. ఒకవేళ టేక్స్ వేస్ట్ అయినా కూడా బాగా చేయరా వస్తుంది, నెక్స్ట్ ఇంకా బాగా వస్తుంది, ఎందుకు రాదు అదే చెప్తున్నా. మన క్యాంప్స్ మన ఇది కూడా. సో వీళ్ళతోటి, వీళ్ళ టీం తోటి ఇంకొంచెం ఈ చిచ్చర పిడుగులతోటి ఇంకొంచెం చిట్ చాట్ విత్ చిచ్చర పిడుగులు చేసే ముందు మరోసారి షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. ఆదిలాబాద్ జిల్లా అందమైన జిల్లా, అడవిగల్లి తల్లి, ఒక అనాథ జిల్లా అని ఒకప్పుడు పేరు పెట్టిరు. ఇప్పుడు దీనికి 3 పిల్లలు ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాకు. ఫస్ట్ పెద్ద బిడ్డ అంటే మంచిరాల్, రెండో బిడ్డ అంటే నిర్మల్, మూడో బిడ్డ చిన్న బిడ్డ అంటే అశోబాద్. అలాంటి ఈ ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాస్ శాతం
100కు 100% గెలుచడానికి సిద్ధమని జనం అనుకుంటున్నారు. అదే అందరిలో పబ్లిక్ లో టాప్ అయింది. ఇక ఇలాంటి జిల్లాలో ఆయన వెనకబడ్డ జిల్లాలో ముందుకు వచ్చినట్టుంటే ప్రతి మనిషికి అందుబాటులో ఉండి సేవ చేస్తారన్న గొప్పతనం చెప్పుకుంటుండు కంది శ్రీనివాస్. అంటే తన అమెరికాని విడిచిపెట్టి ఇక్కడికి రావాల్సిన కర్మ తనకు లేదు కాబట్టి పబ్లిక్ లో మంచి పేరు కొరకు మాత్రమే ఆయన వచ్చిండు. ఆయనకు బతకాలంటే 100 మందిని ఎంబడి పెట్టుకుని బతికే శక్తి ఉంది. అది గొప్పతనం కాదు. 10 మందిలో పేరు కావాలి, 1000 మందిలో మంచి పేరు రావాలన్నా కానీ ఆయన ఇక్కడ పుట్టిన ఊరు లోకల్ కాబట్టి ఆ కోరికనే కోరుకున్నాడు కంది శ్రీనివాసు. ఇంత మంచి అన్నం పెట్టుకుంటా 100 మందికి అన్నం పెట్టుకుంటా మంచి చెడ్లు ఆలోచిస్తాడంటే ఒక అనాథలకు కుంటి వాళ్ళకు కూడా బండ్లు ఇచ్చి సంతోష పెడుతుందంటే ఇంత మనిషి దొరకటం మా చాలా గొప్పతనం, మా అదృష్టం అని ప్రజలు కోరుకుంటున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి అంటే తన లోకల్లో పుట్టిన ఇల్లు కాబట్టి అందుబాటులో అందరికీ అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్క మనిషికి సేవ చేసే భావం ఉంది కానీ చెడగొట్టే భావం లేదు. తప్పు చేసిన తమ్ముని కూడా వదలడం ఒక శాస్త్రంలో ఉన్నది. అలాంటి మంచి వ్యక్తి మనకు దొరకడు. కొన్ని కోట్లాది అనుభవమైనటువంటి అనుబంధం. ఇలాంటి మంచి మనిషి కోసం మనం కోరుకోవడం జరుగుతుంది. కంది శ్రీనివాస్ రెడ్డి అంటే మనకు దేవుడు లాంటి మనిషి. అందరికి తోడు నీడ మంచి చెడు పూరా గరీబ్ వాళ్ళకు కూడా అంతో ఇంతో సాయం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేస్తుండు, సేవ చేస్తుండు. 100కి 90% ఆయన గెలుపు ఖాయం మేము కోరుకోవడం జరుగుతుంది. సర్వాయిలో కూడా ఒక 70% చెప్పినటువంటి విషయం అయినది. పబ్లిక్ కోరుకునేటి 100కి 500% కోరుకునే సిద్ధాంతం ఉంది. అంత మంచి మనిషి దొరకడని చాలా మంది ఆడోళ్ళు మొగోళ్ళు బాధపడుతున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే కన్నీరు తీస్తున్నారు. ఇలాంటి మనిషి ఉంటే మాకు ఏదైనా రేపు. వెల్కమ్ టు చిచ్చర పిడుగులు. చిట్ చాట్ చేస్తున్నాము. సార్ మూవీ లోపల ఇంతమంది ఆర్టిస్టులు చేసేసారు చూసారు కదా. ఇంకొక ఆర్టిస్ట్ కూడా వచ్చాడు. వెల్కమ్ టు చిచ్చర పిడుగులు అండ్ అమ్మ న్యూస్. సో ఏం చేశారు దానిలో? మీరు స్టూడెంటే? మళ్ళీ స్టూడెంటే అని చెప్పకండి. దానిలో బైపీసీ ఎంపీసీ ఏ స్టూడెంట్ ఏంటి రోల్? మీరు ఎంపీసీ స్టూడెంట్. నా నేమ్ వచ్చేసి అంజయ్య. దాంట్లో క్యారెక్టర్ నేమ్. అదే మంచి రోల్ చేశాను దాంట్లో. ఎందుకు నవ్వుతున్నావు? అంటే మీరు అలా చూస్తున్నారేంటి సార్? ఇలాగా ఆపేసి అంటే ఇప్పుడు యాక్షన్ చెప్తే కానీ చెప్పవా నువ్వు అని ఆలోచించింది. మంచి రోల్ చేశాను సార్. మొత్తం చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఎక్కడో విన్నాను ఇందాకే నేను. ఇది ఆడియన్స్ తెలియదు కాబట్టి ఆడియన్స్ కూడా చెప్దాము. యాక్చువల్గా తను రాకముందు వీళ్ళందరూ టీం అందరితో మాట్లాడుతున్నాము, ఇంత డిస్కస్ చేస్తున్నాము. డిస్కస్ చేసేటప్పుడు ఏంటంటే ఒక క్యాండిడేట్ వస్తాడండి, మీరు ఏది అడగండి చాలా బాగుంది సార్, చాలా బాగా నచ్చిందండి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది అని అంటాడని అన్నారు. ఆడుకుంటున్నారు సార్ అలా వీళ్ళు. నువ్వు ఇప్పుడు అన్నది కూడా అదే. నువ్వు ఏం చేసావు దాని లోపల అంటే చాలా బాగా అనిపించింది. అదే చెప్తున్నావు. అంజయ్య ఒక రోల్ చేశాను సార్. దాంట్లో హ్యాపీగా ఫీల్ అయ్యా? హ్యాపీగా ఫీల్ అయ్యా సార్. మొత్తం త్రూ అవుట్ ఉంటాం సార్ ధనుష్ సార్తో పాటు. ఎమోషనల్. అవును, ధనుష్ సార్ పక్కన వెళ్ళి రాజా అశోక్ అది వాడు కావాలని వెళ్ళి మరి సార్ పక్కన చేతులు కట్టుకుని నుంచి ఫోటో. అంటే ఫోటో కూడా అది ఎలాగంటే మామూలు నుంచొని దిగాలి. నుంచొని ఇలా ఆడకాడే మాట్లాడుకుంటున్నారు. అవునా? సరే అండి. దూరం నుండి చూసే వాళ్ళకి ఆయనతో మాడుతున్నాడు. ఫోటో కూడా ఇలా ఏదో పక్కన వచ్చి ఇలా ఎలా చేశాడు? స్పైసీ బాగా చెప్తాడు. స్టూడెంట్ లా అనిపించాడు అక్కడ. ఆయనకి ఎవరో కావాల్సిన ఆయన ఏమో పక్కన ఓకే ఆయనతోనే వచ్చాను అన్నట్టు స్టిల్ ఇచ్చాడు. అది కూడా ఒక యాక్టింగ్ లో ఒక పాట అయి ఉంటుంది. ఓకే. సో ఆఫ్ ద లొకేషన్స్ ఏంటి, మీ మెమరీస్ ఏంటి? ఆఫ్ ద లొకేషన్స్ అంటే ఆడుకునే వాళ్ళు సార్. చాలా అంటే షూట్ గ్యాప్ వస్తుంది కదా, యాక్షన్ చెప్పే ముందు మేము ఒక RFC మొత్తం తిరిగేవాళ్ళం. తిరుగుతా చెట్ల దగ్గర అది కూర్చోవడం, క్రికెట్ ఆడుకోవడం, సరదా కబడ్డీ ఆడుకోవడం. అలా కాలేజ్ సార్ సినిమా మీకోసం తీసినట్టుంది. ఇలా లైన్స్ గీసుకుని కబడ్డీ ఆడుతుంటే వీడిని నిన్న కాలు ట్యాకిల్ చేశాను. చెవుని తన్నాడు. చెవుని తంటే చెవులోంచి బ్లడ్ వచ్చింది. 2 days వినిపించలేదు. వీడియో హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని చేయించి తీసుకెళ్ళి. డైరెక్టర్ గారికి వాళ్ళకి తెలుసా ఇవన్నీ లొకేషన్ లో ఇలా చేస్తున్నారు మీరని? అంటే మామూలు కావాలని చేయలేదు, ఆడుకుంటుంటే తగిలింది. ఆయనకి తెలుసా? తెలుసు. ఇంకా అప్పుడప్పుడు సార్ కూడా మాతో పాటు వచ్చి సరదా క్రికెట్ ఆడాం సార్ వాళ్ళతో. క్రికెట్ మన ఊర్లో క్రికెట్ అంటాం. పర్లేదులే, గేమ్ ఏంటో అర్థమైంది ఆడికి. మీరు క్రికెట్ అనండి అది క్రికెట్ అని వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే. సో ఏమన్నా డైలాగ్స్, లెంతీ డైలాగ్స్ అలాంటివి ఏమన్నా చెప్పావా? అంత లెంత్ ఏమన్నా ఉంటాయి డైలాగ్. ఓకే. అందరిని అడిగిన క్వశ్చనే ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి.
ఓన్గా సినిమాలో అడుగుతున్నా. సినిమాలో అడుగుతున్నా. సినిమాలో సార్, సినిమాలో అంటే రొటీన్ డైలాగ్ కూడా ఉంటుంది, చెప్పమంటారా? చెప్పు. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఇది చీటింగ్, దీన్ని చీటింగ్ అంటారు. ఇంకోటి కూడా ట్రైలర్లో వచ్చింది కదా, డబ్బు ఎలా అన్నా సంపాదించవచ్చు కానీ మర్యాద చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. ధనుష్ గారు చెప్పారు. నేను నీ డైలాగ్ అడిగా, బాగా చెప్పావు. నా డైలాగ్ ట్రైలర్లో పడలేదు కదా సార్. బాగా చెప్పాడు. ఓకే, నీకు ఇంకా ఏంటి అంటే ఇంతకుముందు ఏమన్నా వెబ్ సిరీస్లు కానీ లేకపోతే శ్రీ విష్ణు సార్ది రాజారాజా చోరా చేశాను మూవీ. ఎందులో ఏంటి? స్టార్టింగ్ మేము దొంగలిస్తాం, ఆయన జిరాక్స్ షాప్ కదా, క్వశ్చన్ పేపర్స్ దొంగలిచ్చేసి ఆయన్ని జైలుకి వెళ్ళా చేస్తాం. ఆయన మా వాళ్ళతో మూవీ అంతా స్టార్ట్ అవుతుంది. ఓకే, అందులో చాలా సీన్స్ ఉన్నాయి. లేదు, అప్పుడు డైలాగ్స్ ఉన్నాయి. ఆయన మా వాళ్ళకి కేసు అవుతుంది, ఆయనకి కేసు అయ్యి జైల్లో పెడతారు. సో సార్ మీరు ఇంకా అలాగే చూస్తున్నారు సార్ మీరు కనీసం. నేను లూజర్ వెబ్ సిరీస్ చేశాను ప్రియదర్శి సార్తో, అది బాగుంది. ప్రియదర్శి గారితో G5లో. సో ఇప్పుడు ఈ సినిమా తర్వాత అంటే రిలీజ్ తర్వాత అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం మీ కెరియర్? ఫేమ్ బాగుంటుంది సార్. అంటే ఇప్పుడు మొత్తం త్రూ అవుట్ ఉంటాం కదా మూవీలో, అని చూసిన వాళ్ళంతా కూడా బాగుంది, బాగా చేసామని చెప్తారనేసి అనుకున్నాం. ఎందుకంటే ఒక సాంగ్ వచ్చింది, సాంగ్లో ఉన్నాం, చిన్న టీజర్ వచ్చింది, టీజర్లో ఉన్నాం, ట్రైలర్లో ఉన్నాం, అలా వాటికి రెస్పాన్స్ బాగుందంటే మూవీ వచ్చాక కూడా ఇంకా రెస్పాన్స్ బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వచ్చిన డైలాగ్ లాస్ట్లో నువ్వు వచ్చే ముందు వరకు వీళ్ళందరూ అదే సార్ రానియండి, నాకు ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఫాస్ట్గా రా, మళ్ళీ కాసేపు హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎక్కడ ఉన్నావు? నీది ఎక్కడ? ప్రాపర్ ఈస్ట్ గోదావరి దగ్గర రాజోల్ పక్కన లక్కవరం. ఎందుకు అందరినీ మొత్తం కంప్లీట్గా ఆయన హీస్ ఫ్రమ్ వెంకీ అట్లూరి గారు అక్కడ మనిషి, అక్కడ మనిషి కాదు, అంటే మీరు ఇప్పుడు 5-6 అందరూ అక్కడే ఒక రూపిక తప్ప. అంటే మేము కూడా ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం అక్కడ వాళ్ళం కాబట్టి మా డైలాగ్స్ మాకే అర్థం అవుతాయి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నారంటే మేము వేసి ఎక్కువ అర్థం అవ్వాలి వాళ్ళకి, ఎలాగదు వెంటనే వీళ్ళు నవ్వుతా ఉంటారు ఇంక వెలిగేసి అన్నీ. అంటే మన సైడ్ మొత్తం సాగేస్తారు కదా, చెప్పరా ఏంట్రా ఇంకా భాష, అన్ని భాషలు మంచి గొప్పవే కానీ అంటే ఒక్కొక్క మాండలికం ఒక్కొక్కరికి అర్థం అవడానికి టైం పడుతుంది. అదే ఇక్కడ తెలంగాణలో మిమ్మల్ని ఏదైనా అంటే మీకు కొంచెం టైం పడుతుంది. అర్థం కాదు. ఓకే, వస్తుంది అంటారు వాళ్ళు, నొప్పి వస్తుంది, మనం నొప్పి వస్తుంది అంటారు వాళ్ళు, వస్తుంది కొద్దిగా అలా డిఫరెన్స్ ఉంటాయి. ఇంకా ఇంకేంటి నీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి వెబ్ సిరీస్లో కానీ వాటిల్లో కానీ ఏమైనా చేస్తున్నావు ఇప్పుడు? ఇంకొకటి నేను స్టూడెంట్ సార్ అని చెప్పి బెల్లంకొండ శ్రీనివాస్ వాళ్ళ బ్రదర్ చేశాను. సారు ఇంకొన్ని నేను స్టూడెంట్ సార్, అంటే స్టూడెంట్ ఏజ్ లో ఉన్నాం కదా ఆ రోజు. ఎలా హౌ యు ఆర్ గుడ్ ఎట్ స్టడీస్? ఇప్పుడు బీకామ్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఊర్లోనే చదువుతున్నా, అంటే ఎగ్జామ్స్ రాసవుతాం. హ్యాపీగా చదువుతున్నావా, బాగా చదువుతున్నావా? బాగానే చదువుతున్నా, అంటే మరీ చదువులో అంత టాప్ ఏం కాదు. ఓకే గుడ్. ఏంటి అంటే నెక్స్ట్ అంటే సినిమాల్లోనే చేస్తావా లేదా జస్ట్ ఇట్లా పార్ట్ యాజ్ ఎ పార్ట్ అనుకుంటున్నావా? చేస్తాను, సినిమాల్లోనే చేస్తాను, బట్ యాజ్ ఎ పార్ట్ కూడా. ఎందుకంటే పేరెంట్స్ చూసుకోవాలిగా మనమే, తర్వాత వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ మనకు కూడా బాధ్యతలు వస్తాయి. ఏంటి ఇందాక నుండి ఏదో చెప్పాలని చూస్తున్నావు రాకీ? ఏం లేదు సార్. ఇప్పుడు హైదరాబాద్కి రాజమండ్రిలో ఉంటున్నాను అన్నావు కదా, మరి అక్కడికి ఇక్కడికి ఏదైనా సినిమాలు వస్తే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికన్నా కొంచెం ఎక్కువ సినిమాలు చేసింది, ఒక రికగ్నిషన్ తొందరగా వచ్చింది నీకే. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడము, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అనేది కష్టం కదా. అంటే ఇక్కడికి వచ్చి ఒక 10-20 days అలా ఉంటాను సార్. ఒకవేళ మూవీ మ్యాక్సిమం అన్ని షూటింగ్స్ ఉంటాయి సార్. ఒకవేళ షూటింగ్స్ ఏం లేకపోతే హైదరాబాద్ వచ్చి ఒక 10-20 days ఉండి ఆఫీస్ వర్క్స్ ఏమైనా ఉంటే అన్నీ చూసుకొని మళ్ళీ ఊరు వెళ్తాను సార్. అలా ఇక్కడ ఎవరైనా ఉన్నారా మీకు సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన రిలేటివ్స్, అంటే నీకు అవకాశాలకి కానీ వాటికి కానీ ఏమన్నా ఫెచ్ అయ్యారా, హెల్ప్ అయ్యారా? అంటే అలా హెల్ప్ అంటూ ఎవరు అవ్వలేదు సార్. ఇప్పుడు వచ్చి నేను ఆడిషన్లు ఇచ్చాను, ఆడిషన్లకు వెళ్ళాను, మా అన్నయ్య ఆడిషన్లకు తీసుకెళ్ళాడు, అక్కడ వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను, అది అంతే సార్. అంతే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇన్నాళ్ళు అయితే ఇంకా షెల్టర్ అప్పుడు లేనప్పుడు రాకేష్ మాస్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని ఒక 1.5 year. రాకేష్ మాస్టర్ దగ్గర హౌ అంటే ఎలా పరిచయం అయినా? అంటే మా అన్నకి ముందు నుంచి తెలుసు మాస్టర్, దాని ద్వారా ఇంకా మేము వెళ్ళినప్పుడు నేను మా అమ్మమ్మ మన ముగ్గురం కలిసి మాస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం ఒక 1.5 year. దాని తర్వాత ఇంకా ఒక
తెలిసిన వాళ్ళ ఇంట్లో అలా అలా కొంచెం షెల్టర్ తీసుకొని ఇప్పుడు మేమే ఓన్గా ఒకటి తీసుకొని ఉంటున్నాం. ఎట్లా రాకేష్ మాస్టర్ గారి గురించి చాలా రకాలుగా అంటూ ఉంటారు, మరి ఏంటి అంటే ఆయన అలాగే ఉంటారా లేకపోతే? అలా ఏమి ఉండరు, నేను చూసిన మట్టిగా అయితే బాగానే ఉండేవారు. అంటే మాకు మార్నింగ్లో కొంచెం ఎర్లీ మార్నింగ్ కొంచెం లేపి జిమ్నాస్టిక్స్, అప్పుడు బాగా చిన్నోడిని, జిమ్నాస్టిక్స్ ఇంకా కొన్ని ఎలా ఉండాలి, ఏంటి ఇండస్ట్రీ అంటే ఏంటి, కెమెరాకి ఫేసింగ్ ఎలా ఇచ్చుకోవాలి అవన్నీ చెప్పేవారు, చాలా చెప్పేవారు. డాన్స్ చెప్పేవారు. ఇంకా ఇప్పుడు నువ్వు అంటే స్పెషలైజేషన్స్ ఇప్పుడు ఆర్టిస్ట్గా అంటే నెక్స్ట్ ఏంటంటే హీరోగా ట్రై చేయాలని, హీరోగా కాదు ఒక మంచి యాక్టర్గా చేయాలని, సో దానికి సంబంధించి డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి ఏమైనా కోచింగ్ తీసుకోవడం అని నేర్చుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ డాన్సే నేర్చుకున్నా, ఇండస్ట్రీకి రాకముందు నుంచి నేను ఫస్ట్ డాన్సే. ఓకే, డాన్స్ బాగా చేస్తాను. పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇచ్చేవాడుగా లొకేషన్స్లో? లొకేషన్స్లో అంటే ఏం చేయలేదు అలాగే. అంటే ఉన్నాయి డాన్స్ స్టెప్స్ కూడా ఉన్నాయి, కొన్ని చేసినాయి ఉన్నాయి కానీ శేఖర్ మాస్టర్ స్టూడియోలో నేర్చుకున్నాం. ఈ మొత్తం కొరియోగ్రఫీ అంతా శేఖర్ మాస్టర్ గారు మొత్తం కాదు, కొన్ని సాంగ్స్ మొత్తం ఎన్ని, హౌ మెనీ సాంగ్స్? 5 సాంగ్స్. ఓకే, ఓకే. సో ఇంకా ఈ ఎక్స్పీరియన్సెస్లో నీకు అంటే ఇంతవరకు వీళ్ళు చెప్పింది ఏంటంటే వెంకీ గారు చాలా మంచి కూల్ అట్మాస్ఫియర్లో చేశారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? లేకపోతే చాలా క్లమ్జీగా, లేకపోతే ఎవరన్నా అంటే హర్ట్ అయిపోయి మళ్ళీ చేయకుండా నెక్స్ట్ సీన్కి ఇబ్బంది పడిన సందర్భాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటి ఏం లేదు సార్. అంటే సార్ ఇప్పుడు ఎవరన్నా తప్పు చెప్పినా కూడా కూల్గా ఏం కాదు మళ్ళీ చేయండి అని చెప్పేవారు, కానీ సీరియస్ అవ్వడాలు కానీ మేము హర్ట్ అయ్యేలాగా ఎవరు ఏం చేయలేదు సెట్లో. సార్ అనే కాదు ఎవరు కూడా హర్ట్ అవ్వడాలు కానీ ఫ్రెండ్స్ సరదాగా ఉండేవి అంతే. ఓకే, ఇప్పుడు మీరు శేఖర్ మాస్టర్ గారు అన్ని మూవీస్ కానీ అవి కానీ చేశారు కదా, మీరు అంటే డాన్స్ మీరు క్యాచ్ చేయగలిగారా లేకపోతే మ్యాచ్ చేయగలిగారా అక్కడ చేసినప్పుడు? అంటే 2 days ముందే రిహార్సల్స్ అవి చేయించేవారు, డాన్స్ స్కూల్ డాన్స్ క్లాస్లో ప్రాక్టీస్ అన్ని. అంటే వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు కదా సార్, శేఖర్ మాస్టర్ అసిస్టెంట్స్ డాన్స్, వాళ్ళు నేర్పించారు క్లారిటీగా మాకు. ఓకే, అంటే ఆయన కొన్ని జడ్జిగా కూడా ఉంటారు ఆయన, కొన్ని షోస్కి చేసే వాటి లోపల కొన్ని షోస్కి జడ్జిగా ఉంటారు. వాటికి సంబంధించి ఎవరైనా పిక్ చేసుకోవడం లేకపోతే అక్కడ వాళ్ళని మన మూవీలోకి డాన్సర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం లాంటివి కూడా ఏమైనా జరిగాయా? ఓకే, సో ఇప్పుడు రేపొద్దున్న గెస్ట్గా పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారిని ఇందాక కూడా అడిగా నేను, ఇప్పుడు ఏదైనా కన్ఫర్మేషన్ లాంటిది ఏదైనా వచ్చిందా మీకు? ఇంకా అదే వెయిటింగ్, మేము కూడా ఎవరు వస్తారా వెయిట్ చేస్తాం. వెన్యూ ఎక్కడ ఇంతకీ? పీపుల్స్ ప్లాజా ప్రీ రిలీజ్ ప్లాజా ఓపెన్ ఆడిటోరియం కదా? ఇట్స్ ఓపెన్ ఆడిటోరియం అంటే క్రౌడ్ ఎక్కువ వస్తారు కదా సార్, ఓపెన్ ఉంటేనే బెటర్. ఓకే, ఓపెన్ ఉంటేనే బెటర్, కానీ కొంచెం ట్రాఫిక్ ఆంక్షలు ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. బిగ్గెస్ట్ స్టార్ కదా ఆయన, ధనుష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ. సో ఇంకా మీరు చెప్పాలనుకున్నది లేకపోతే ఈ సినిమా గురించి మీరు ఏమైనా మర్చిపోయినవి, లేకపోతే ఇది చెప్తే బాగుండు, లేకపోతే ఈ సీన్ మేము ఇంత బాగా చేసామని ఉన్నాయా? ఈ 55 days ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ మూవీ, విత్ టీమ్ అండ్ విత్ యువర్ ఫ్రెండ్స్, డోంట్ యూ మిస్ దెమ్? మిస్ అవుతున్నాం సార్. అంటే ఒక ఫ్యామిలీ గ్యాదర్ అయిపోయాం కదా, ఒక 53 days ఉన్నాం మేము రామోజీ ఫిల్మ్ సిటీలో అందరూ కలిపి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కలిసి చేసేవాళ్ళం, లంచ్, అంటే ఇంకా ఫ్యామిలీ తర్వాత ఫ్యామిలీలో ఉన్నాం అందరూ. సడన్గా బ్రేక్ వచ్చేసరికి అంటే షెడ్యూల్స్ గ్యాప్ వచ్చాయి కదా, అప్పుడు వీళ్ళంటే ఉండేవాళ్ళం నిన్న ఇలా ఉన్నాం అన్నట్టు దాకా అనిపించేది. మీకు నారప్ప సినిమాలో మదర్ క్యారెక్టర్ చేశారు, ఎవరు? ప్రియమణి గారు మదర్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఆ ప్రియమణి గారితోటి మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అంటే ఆవిడ నేషనల్ అవార్డు విన్నర్, షీఈ్ ద నేషనల్ అవార్డు విన్నర్. అంటే మీకు ఎలా చేసేవాళ్ళు, లేకపోతే సింగిల్ టేక్స్? ఇందాక ధనుష్ గారి గురించి సింగిల్ టేక్స్ అని చెప్పారు. ప్రియమణి గారి యాక్టింగ్ మెథడాలజీ ఎలా ఉంది? ఆవిడ దగ్గర మీరు ఏమైనా గ్రాస్ప్ చేసి నేర్చుకోగలిగారు? చాలా ఉన్నాయి సెట్స్లోనే. ఇప్పుడు ఒక సీన్లో అన్న చచ్చిపోతారు కదా, పెద్ద కొడుకు. అవును, అన్న చచ్చిపోయిన తర్వాత అమ్మాయి ఇంకా డిసైడ్ అవుతుంది ఆ రోజు, ఇంకా చచ్చిపోయారులే నిజంగానే డిసైడ్ అయిన తర్వాత కూర్చొని ఏడుస్తారు. అది సీన్ చూస్తే అక్కడ రియల్గా మాకు కూడా ఏడుపు వచ్చింది, అంత అలా చేశారు ఆవిడ అక్కడ. అంటే మొత్తం దానిలోపల సీన్ ఇన్వాల్వ్ అయిపోయి అదే ఇంకా అదే మూడ్లో ఉండేవారు. ఒక 1 hour 2 hours దాకా అదే మూడ్లో ఉండేవారు. రియల్గానే
కొడుకు చచ్చిపోతే ఎలా ఉంటారో అలాగే ఉండేవారు మేడం. ఓకే ఓకే. సో దిస్ ఈస్ ద ఇంటర్వ్యూ ఆఫ్ సార్ స్టూడెంట్స్ టీమ్ చిచ్చర పిడుగులు. సో వీళ్ళు చాలా చిన్న చిన్న 17-18 ఇయర్స్ కిడ్స్ అనమాట. సో వీళ్ళల్లో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా కూడా చేశారు. సో వీళ్ళకి ఫ్యూచర్ అంతా గోల్డెన్ ఫ్యూచర్గా ఉండాలని అమ్మా న్యూస్ తరఫు నుండి డెఫినెట్గా అందరికీ మీరు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు కూడా. సో చెప్పండి, చిచ్చర పిడుగులు అంటే నవ్వొచ్చిందా మీకు? కంపల్సరీ చూడాలి సార్ మూవీ అంతా. ఆడియన్స్ చెప్పండి, కెమెరాకి చెప్పండి. February 17 కంపల్సరీ చూడండి మూవీ, మీకు కూడా చాలా నచ్చుద్ది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.